పాన్ ఇండియా ఎడిటర్. Ladies and gentlemen, you are not ready for this. శేష్ గారు ఫస్ట్ మేజర్ మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇవ్వడానికి రీజన్ ఏంటి? అటు చూడు బే. వన్ సైడ్ ఆఫ్ టైమ్ స్క్రిప్ట్ మేజర్ కి వెతుకుతున్నారు. సినిమా మొత్తం ఎడిట్ టేబుల్ మీదే చాలా చేంజెస్ అవుతుంటాయి. కలర్ ఫోటోలు మొత్తం 3 ఫోటోలు ఉంటాయి. హీరో చిన్న మనస్పర్ధల్లాగా ఎలా అడుగు పడతావు చూస్తాయి క్లబ్ లోకి అన్ని ఛాలెంజ్ చేసి షార్ట్ ఫిల్మ్లు చేసుకున్న మీలాంటి వాళ్ళకి ఎందుకు రా సినిమాలు. యాక్సిడెంట్ అయింది. ఓ అది ఏ టైంలో అండి? ఇప్పుడు నేను కోమల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినాక అరే ఎందుకు నాకు ఇది అని బాగా ఫీల్ అయిన సిచ్యువేషన్, బాధపడిన సిచ్యువేషన్? థియేటర్ వల్ల సినిమా పోయింది. అది వేరే ప్రొడక్షన్ హౌసెస్ లో ప్రచారం చేసి వాళ్ళు నాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుని అంటే శేషి గారు వచ్చి అడిగారు అనమాట, ఎందుకంత డల్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదమూడు చూపిద్దాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీ వైఫ్ రియాక్షన్ ఏంటి చెప్పండి ఫస్ట్? నాకు వేరే ఎవరిది వద్దు. మ్యారేజ్ టైంలో హెయిర్ తీసేసి ఓ పక్కన సినిమా రిలీజ్, మీ వైఫ్ ఏమన్నారు చెప్పండి? ఇంకోసారి యాక్టింగ్ చేసి కాల్ కొడతాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. రీసెంట్ సెన్సేషనల్ హిట్ డెకాయిట్ మన అందరికీ తెలిసిందే, సూపర్ హిట్ అయింది. సో అసలు అదంతా బాగా ఎడిట్ చేసిన ఎడిటర్ పీకే పవన్ కళ్యాణ్ గారు మనతో పాటు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటేనే ఆ పేరులో వైబ్ ఉంటుంది. సో సీరియస్లీ ఈరోజు మనతో పాటు ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఎడిటర్ అనే కాదు, ఆర్టిస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఆయన యాక్ట్ కూడా చేశారు కాబట్టి ఆర్టిస్ట్ కమ్ ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. నేను సూపర్ సార్. మీకు తెలుసు కదా, రోజు మీ ఈవెంట్స్కి వచ్చి మిమ్మల్ని మేము సదాయిస్తూ ఉంటాం. సో డెకాయిట్ అసలు సూపర్ ఉంది. థ్యాంక్ యూ. అసలుకి ఎంత బాగుందంటే ఫస్ట్ టైం అసలు ప్రీమియర్స్ చూసి అందరూ వీళ్ళలు అసలు మామూలుగా లేదు అసలుకి. సో అసలుకి నేను చూడంగానే నేనైతే చాలాసేపు ఏడ్చాను అసలుకి. సో సూపర్ ఉంది. మీరు చెప్పాలి, అసలుకి సూపర్ చేశారు. థ్యాంక్ యూ. అసలుకి ఎంత టైం పట్టింది? చాలా లేట్ అయింది, సమ్ ఇంజురీస్ అని అన్నారు. అసలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది డెకాయిట్? 2023లో స్టార్ట్ అయిందండి ఎండ్కి. యాక్ట్రెస్ చేంజ్ అవడం వల్ల మళ్ళీ ఒక 6 months గ్యాప్ వచ్చింది. అండ్ దెన్ వన్స్ మృణాల్ వాజ్ ఆన్ బోర్డ్ కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇంజరీస్ బేసికలీ ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మృణాల్ గారిని పట్టుకుని శేషి గారు పరిగెత్తాలన్నమాట. పరిగెడుతున్నప్పుడు స్లిప్ అయ్యి ఆయన లెగ్ యాంకిల్ ఇది నీ ఇంజరీ అయిపోయింది. మృణాల్ గారికి కూడా కింద పడి ఆవిడకి కూడా ఇంజరీస్ అయినాయి. అంత ఇంజరీస్ అయినా కానీ దే కంటిన్యూ డూయింగ్ ఇట్ టు ఫినిష్ ద షెడ్యూల్. సో దాని తర్వాత బ్రేక్ తీసుకున్నారు. షెడ్యూల్ ఫినిష్ చేద్దాం, ఇవన్నీ సెకండరీ అని ప్రాణం పెట్టి చేశారు. అదే శృతి హాసన్ గారితో ఎన్ని రోజులు షెడ్యూల్ చేశారంటే చేంజ్ చేశారని చెప్పి తెలుసు శృతి హాసన్ గారిని. సో ఎన్ని రోజులు షెడ్యూల్ చేశారు? ఒక షెడ్యూల్లో చేసాము. అరౌండ్ ఒక 10 to 15 days మధ్యలో చేసాము. దెన్ ఫ్యూ ఇష్యూస్ వల్ల చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. వన్స్ మృణాల్ గారు వచ్చిన తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్ షెడ్యూల్. ఓకే. అంటే శృతి హాసన్ గారి డేట్ క్లాష్ వలన, లేదు అంటే కనుక ఎందుకు ఏమైనా రీజన్? డేట్ క్లాష్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. మిగతావి ఇంటర్నల్లీ వాళ్ళ మధ్యలో ఏమైందో నాకు ఐడియా లేదు. బట్ ప్రైమరీ రీజన్ వాజ్ డేట్స్ కుదరక, శేషి గారివి శృతి హాసన్వి డేట్స్ కుదరక మారాల్సి వచ్చింది. ఓకే. సో శేషు గారు కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, పాన్ ఇండియా ఎడిటర్ పీకే గారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? అంటే పాన్ ఇండియా ఎడిటర్ అన్నది నాకు మేజర్ నుంచి వచ్చింది. బికాస్ మేజర్ వాజ్ అన్ ఆల్ ఇండియా ఫిల్మ్. అన్ని స్టేట్స్లో
మేము 3 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసినా కానీ ఇట్ వాజ్ ఓన్డ్ బై ద ఎంటైర్ కంట్రీ. సో పాన్ ఇండియా రికగ్నిషన్ వచ్చింది కాబట్టి పాన్ ఇండియా ఎడిటర్ అన్న నేమ్ కూడా వచ్చింది. సో ఫస్ట్ అసలుకి అంటే మీకు అడివిశేషు గారు ఫస్ట్ మేజర్ మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇవ్వడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? బేసికలీ గూఢచారి 1 టైంలో ఏమైందంటే ప్రమోషనల్ కంటెంట్ చాయ్ బిస్కెట్ ఫస్ట్ షో అండర్ చాయ్ బిస్కెట్ వస్తుంది. సో ఫస్ట్ షోకి ఇస్తే ఐ వాజ్ ద వన్ హూ హ్యాండిల్ ద ప్రమోషనల్ కంటెంట్ ఫర్ గూఢచారి 1. ఫస్ట్ వచ్చి ఒక నైట్ అంతా కూర్చొని చేసి నెక్స్ట్ డే రిలీజ్ అంటే వచ్చి శేషి గారు వచ్చారు. ఫస్ట్ ఇంట్రాక్షన్ నీకు ఇవి అని ఒక లిస్ట్ ఆఫ్ ఒక 50 చేంజ్లు చెప్పారు. అన్నీ రాసుకున్నాం. ఎంతసేపు పడుతుంది అని అడిగారు. 3 గంటలు పడుతుందండి అని. 3 గంటలు సరిపోదు, నాకు 30 నిమిషాల్లో కావాలన్నారు రిలీజ్ ప్రమోషన్. నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి అని చెప్పి వెళ్ళి టీంలో ఉన్న మిగతా ఎడిటర్స్, డిజైనర్స్ అందరినీ పిలిచి యానిమేషన్ చేసే వాళ్ళని పిలిచి నువ్వు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని అందరికి అసైన్ చేశాను. అసైన్ చేసి వీడియో 35 మినిట్స్లో రెడీ అయిపోయింది. సో అప్పుడు నా మీద నాకే డౌట్ వచ్చింది, ఏంటి 3 hours కదా అవ్వాల్సింది, ఎందుకు 35 మినిట్స్లో అయిపోయింది? ఇస్ ఇట్ డివిజన్ ఆఫ్ వర్కా, లేదంటే ఆయన అంత క్లియర్గా ఇంత టైంలోనే అయిపోద్ది అన్న క్లారిటీతో వచ్చారా? దెన్ దాని తర్వాత ఒక 5 వీడియోలు ఇచ్చారు. 5 వీడియోలు చేసుకుంటూ వచ్చాను. దెన్ వన్స్ ఐ లెఫ్ట్ చాయ్ బిస్కెట్ మేజర్కి వెతుకుతున్నారనమాట. వినయ్ ఇప్పుడు గూఢచారి 2 డైరెక్టర్. వినయ్ ఎడిటర్గా ఉన్నప్పుడు మాకు ఒక ఆన్లైన్ ప్లస్ అసోసియేట్ ఎడిటర్ కావాలి అని చెప్పి వెతుకుతుంటే ఆ టైంలో నాతో కూర్చుని ఒక ఏడి చేశాడనమాట. తన పేరు రాజీవ్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ G2కి, మేజర్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తను నా పేరు సజెస్ట్ చేశాడు, ఇలాగా చేశాడు కదా అప్పట్లో మీకు గుర్తుంది కదా, పిలిపించారు. అట్లా వాజ్ ఆన్ బోర్డెడ్ యాజ్ ఆన్లైన్ ఎడిటర్. మెల్లిమెల్లిగా ఆన్సెట్లోనే అంటే నాకు స్పెసిఫిక్గా డైరెక్టర్ ఏం చేశారంటే ఎక్సర్సైజ్ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అందరికీ స్క్రిప్ట్ ఐడియా ఉంటుంది, టీంలో అందరికీ స్క్రిప్ట్ ఐడియా ఉంటుంది, నాది ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో హౌ am I seeing the scene differently, ఆర్ ఉన్నది ఉన్నట్టు ఆర్ కొత్తగా ఏమన్నా వస్తుందా అన్న పర్స్పెక్టివ్తో నా స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇట్ వాస్ నేను కూడా ఇవ్వద్దని చెప్పేవాళ్ళు. అలా మల్టిపుల్ కొత్త పర్స్పెక్టివ్స్ వచ్చాయి ఇన్ ద ఫిల్మ్. సో క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో 6 to 6 కాల్ షీట్. నెక్స్ట్ డే సెట్ ఇంకా ఖాళీ చేయాలి. యాక్షన్ సీన్ నడుస్తుంటే ఆయన మేజర్ సందీప్ డెత్ సీన్ అనమాట. ఎందుకో కుదరట్లేదు ఎడిట్లో. సీన్ కన్సీవ్ అవుతున్నప్పుడు కుదరట్లేదు. 2 అపోజింగ్ ఫోర్సెస్ కలవాలి కదా, ఒక దగ్గర ఫైట్ అయితేనే కదా డెత్ ఇంకా మోర్ పొయిటిక్ ఉంటుంది అని చెప్పంటే ఒకటే సైడ్ నుంచి ఉంది, ఆపోజిట్ సైడ్ నుంచి లేదు. సో నాకు ఎందుకో కొడుతుందండి, ఒకసారి ఫిక్స్ చేద్దాం, ఇది ఒకసారి చూడండి, ఇలా చేయొచ్చా అని చెప్పి అంటే అందరినీ క్యారవాన్కి పిలిచారు. క్యారవాన్కి పిలిచి అప్పటికప్పుడు మళ్ళీ సీన్ రీడిజైన్ చేశారు. రీడిజైన్ చేసి 6 to ఈవినింగ్ 6 ఉన్న కాల్ షీట్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 6 అయింది. క్రూ మెంబర్స్ అందరూ తిట్టుకున్నారు, ఏంటి 6 to 6 అన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే 6 ఏంటి, అసలు రెస్ట్ లేదు ఎవరికి అంటే, లేదు నమ్మని చేద్దాం అని చెప్పి ఫినిష్ చేసాం. దాని తర్వాత ఒకరోజు పిలిచి ఎడిట్ చేస్తున్నాను ఇదే సీన్. మళ్ళీ ఎడిట్ చేస్తుంటే ఈయన వచ్చి ద కాంట్రిబ్యూషన్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఈ లెవెల్ ఉంటే అని చెప్పి స్టార్ట్ చేశారు. ఏంటి నన్ను తీసేద్దాం అనుకుంటున్నారా, ఎక్స్టెండ్ చేయించాను కదా ఒక కాల్ షీట్, ఏమైనా తప్పు చేశానేమో అని చెప్పి భయం స్టార్ట్ అయింది.
తర్వాత ఉండి లేదు కాంట్రిబ్యూషన్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ చాలా ఇమ్మెన్స్. సో విల్ యూ బీ ఓకే ఇఫ్ యు ఆర్ క్రెడిటెడ్ యాజ్ ఎడిటర్ అలాంగ్ విత్ వినయ్ అని చెప్పి అడిగారు. అడిగితే నాకు మోర్ దెన్ హ్యాపీ అండి, కానీ వినయ్కి ఓకే అంటే నేను ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్, హ్యాపీ టు యాక్సెప్ట్ ఇట్ అంటే వినయ్ని పక్కకి తీసుకెళ్ళాడు. వినయ్ కూడా నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. దట్స్ హౌ వినయ్ అండ్ మీ బికేమ్ పాన్ ఇండియా ఎడిటర్స్ ఫర్ మేజర్. సో అలాగా అడిశేష్ గారితో పరిచయం. ఆ మూవీ టైంలోనే డెకాయిట్కి గుడిచారి 2 కూడా ఎడిటర్గా తీసుకుంటానని చెప్పారు. ఆఫ్టర్ ఐ వాజ్ మేడ్ ఎడిటర్ ఫర్ మేజర్. ఓకే. సో అసలుకి అంటే మీరు నేను మొన్న కూడా స్పీచెస్లో విన్నాను. సో అన్ని మామూలుగా సెట్లో కూడా ఉండి ఇది ఇలా కాదు అలా కాదని చెప్పి సమ్ ఉంటే బాగుంటుందని కూడా కరెక్షన్స్ కూడా చెప్తుంటారండి. ఏంటది? సో అంటే నేను యూజువలీ నాకు సీన్ డిజైన్ షూట్లో అవుతున్నప్పుడు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు కంటిన్యూటీ ఇష్యూస్ కానీ వీటితో పాటు ఇంకేమన్నా బెటర్ షాట్స్ వస్తాయా ఆర్ ఇంకా డిఫరెంట్గా రీలుక్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మేజర్లో నాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, కొత్త పర్స్పెక్టివ్స్ వచ్చేవాళ్ళు. ఆ కొత్త పర్స్పెక్టివ్స్ వచ్చినప్పుడు కొత్త షార్ట్స్ కూడా వస్తాయి కదా, అట్లాంటివి ఏమన్నా వస్తాయా? ఈ ఎక్సర్సైజ్లో పార్ట్గా నేను సెట్లోనే ఉంటాను అనమాట. సెట్లో ఉండి ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని ఐడియాస్ త్రో చేస్తూ ఉంటాను. బట్ అసలు ఐ థింక్ చాలా రేర్ క్వాలిటీ అనుకుంటాను, చాలా రేర్ అనుకుంటా. అంటే ఒక ఎడిటర్ ఉండి ఇట్లా చెప్తూ ఇంకా అంటే లైక్ ఏ ప్యాషన్ అని చెప్పొచ్చు. మేబీ సినిమా మీ ఎడిటింగ్ మీద ఉండే మీకు ప్యాషన్ అండ్ సినిమా ప్యాషన్ అట్ ద సేమ్ టైం మాకు కుదిరిన సింక్ అది, మాకు కుదిరిన ప్రాసెస్ అది. సో దానివల్ల మల్టిపుల్ డేస్ ఆఫ్ షూట్ కూడా కట్ డౌన్ అయిన రోజులు ఉన్నాయి. లైక్ ఇంకా 20 days ప్యాచ్ పడుతుందంటే నేను సెట్లో ఉన్నప్పుడు 5-6 days పడుతుంది. సో 14-15 days కలిసి వచ్చినట్టే కదా, మళ్ళీ రీషూట్ చేయకుండా అలాగే. సూపర్. సో ఇంకా మేజర్తో మీకు ఇంకా బాండింగ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అది మన మహేష్ బాబు గారి ప్రొడక్షన్ కాబట్టి నేను కొన్ని పిక్చర్స్ కూడా చూసాను మహేష్ బాబు గారితో పిక్చర్ దిగారు మీరు. సో కాన్వర్జేషన్ ఎడిటింగ్ బాగుంది. మహేష్ బాబు గారు ఏమన్నారు? మహేష్ బాబు గారు గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్, వండర్ఫుల్ ఎడిటర్ అన్నారు. ప్యాచ్ చేసి నాకేం అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు అలానే ఏం నడుస్తుంది అన్న జోన్లో అలా ట్రాన్స్లో ఉండిపోయాయి అనమాట. అంత పెద్ద ఆయన వచ్చి అంత అప్రిషియేట్ చేయడం అన్నది ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా పెద్ద థింగ్ నాకు. సో నమ్రత గారు చూసారా? నమ్రత గారు ఏమన్నారంటే తను అప్పుడు ప్రొడక్షన్ చూసుకుంటున్నారు కదా. నమ్రత గారు రిలీజ్ ముందే చూసారు. షీ రియల్లీ లవ్డ్ ఇట్. సో ఆవిడ చూసిన తర్వాత ఆవిడ సైడ్ ఆఫ్ కరెక్షన్స్ చెప్పిన తర్వాత అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత రిలీజ్ చేశారు. నైస్ నైస్. సో మేజర్లో మీకు బాగా గుర్తుండిపోయే సీన్స్ అంటే ఐ మీన్ మెమరీస్ అంటే చేంజెస్ ఇట్లా ఇంకేమన్నా ఉన్నాయా మేజర్లో? అంటే మేజర్ ఇస్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాను మీకు, ఇప్పుడు నేను కోమల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ లేచిన తర్వాత ఒక గుడ్ మెమరీ ఏమైనా ఉందంటే మేజర్. కొన్ని గుడ్ మెమరీస్ రీకాల్ అవుతూ ఉంటాయి కదా, నాకు ప్రాబబ్లీ మేజర్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి అంతే. సో అడిశేష్ గారు అసలుకి మీతో పాటు ఎడిట్ టేబుల్లో కూర్చుంటారా, కరెక్షన్స్ చెప్తారా? అసలు ఆయన సినిమా అయిపోయిన తర్వాత మ్యాథ్స్ అన్నిట్లోనూ ఆయన హ్యాండ్ ఉంటుంది, రైటింగ్లో, డైరెక్షన్స్లో. సో ఆల్మోస్ట్ అలా ఎడిటింగ్లో కూడా ఉంటారా? అసలు ఏంటి అడిశేష్ గారు ఎలాంటి కరెక్షన్స్ చెప్తారు? ఆయన మోర్ దెన్ అ గుడ్ రైటర్, మోర్ దెన్ అ గుడ్ యాక్టర్, మోర్ దెన్ అ గుడ్ డైరెక్టర్, హిస్ ద బెస్ట్ ఎడిటర్ దట్ ఐ నో. సో ఆయన సెన్స్ ఆఫ్ ఎడిట్, సెన్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే అంటే ప్రాబబ్లీ ఇప్పటిదాకా ఐ హ్యావెంట్ సీన్ ఇన్ ఎనీబడి ఎల్స్. సో నేను కూడా అప్పుడప్పుడు డివేట్ అయిపోతున్నా, నన్ను కరెక్ట్ దారిలోకి ఆయనే మోల్డ్ చేసి గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అసలుకి ఆయనకి ముందే ఒక విజన్ ఉండి ఇట్లా కట్స్ ఇవన్నీ ఎప్పుడైనా మీకు అడిశేష్ గారికి ఏమైనా క్లాష్ వచ్చిందా? లేదు ఇది ఉంచాలని మీరు తీసేయాలని ఆయన ఇట్లా, లేదు ఆయన ఉంచాలని మీరు తీసేయాలని, ఎడిటర్స్ కి డైరెక్ట్ ఐ మీన్ ఎడిటర్స్ కి డైరెక్టర్స్ కి ఇష్యూస్ ఉంటాయి కదా ఇలా. క్లాష్ అంటే క్లాష్ లా కాదండి, అంటే నా సైడ్ ఆఫ్ థింగ్స్ నేను ప్రజెంట్ చేస్తాను, ఆయన సైడ్ ఆఫ్ థింగ్స్ ఆయన ప్రజెంట్ చేస్తారు. ఏదో ఒక పాయింట్లో
ఇప్పుడు నాది వర్కౌట్ అయిందంటే ఆయన కన్విన్స్ అయ్యి ఓకే చేద్దాం అంటారు. ఆయన సైడ్ ఆఫ్ థింగ్స్ కరెక్ట్ ఉన్నది అని నాకు అనిపిస్తే చేసేద్దాం అని చెప్పి చెప్తాడు. సో మెజారిటీ ఆయనదే విన్ అవుతుంది. మెజారిటీ అయిందే ఉంటుందంటారా? బికాస్ ఆయన ఒక విజన్ తో రాసుంటారు కదండి. సో ఆయన చెప్పే పర్స్పెక్టివ్ అక్కడ నుంచి డ్రైవ్ అయ్యి వస్తూ ఉంటుంది. ఓకే. సో నేను చాలా సార్లు విన్నాను సినిమా మొత్తం ఎడిటేబుల్ మీదే చాలా చేంజెస్ అవుతుంటాయి. మేజర్ అదే అంటే నేను ఇప్పుడనే కాదు, ఎట్ ప్రెసెంట్ వాళ్ళనే కాదు, ఓల్డ్ వాళ్ళు కూడా చెప్తున్నప్పుడు వింటుంటాను. ఆ రోజు మేము ఈ సీన్ తీసేసాం, ఆ రోజు మేము ఇది పెట్టాం కాబట్టి ఇట్లా చేంజ్ ఒప్పుకోలేదు, బట్ మేము గొడవపడి మరీ చేసాం, బట్ ఇలా రిజల్ట్ అని చాలా మంది ఎడిటర్స్, సీనియర్స్ ఎడిటర్స్ వీళ్ళందరూ చెప్తుంటే నేను వింటుంటాను. సో అసలు వాళ్ళు సినిమా అనేది ఎంత ప్యాటర్న్ లో మీ దగ్గరికి వస్తుంది, ఆన్ ఎడిటేబుల్ ఉన్నప్పుడు మీ విజన్ తోనే వెళ్తారా, లేదు డైరెక్టర్ నాకు ఈ సీన్ ఉంచాలి అంటే ఉంచుతారా, ఎలా ఉంటుంది సార్? అంటే ఫిల్మ్స్ కెన్ బి అంటే మేక్ ఆర్ బ్రేక్ అయ్యేది ఎడిటేబుల్ మీద. ఎందుకంటే ఎడిట్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో మీకు ఎడిట్ కరెక్ట్గా లేదంటే స్క్రీన్ ప్లే ఫాలో అప్ అవుట్ అవుతుంది, దాని తర్వాత స్టోరీ ఫాలో అప్ అవుట్ అవుతుంది, దాని తర్వాత ఫిల్మ్ ఫాలో అప్ అవుట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసింది ఎడిట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏదన్నా ఉంది అంటే, ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బట్ ఒరిజినల్లీ ఏమని రాసి ఉండేది అంటే సేమ్ బర్త్డే, అక్క తమ్ముడు స్టోరీ, సేమ్ బర్త్డే బట్ 2 years ఎల్డర్. శరణ్య గారి క్యారెక్టర్ ఇస్ 2 years ఎల్డర్ కంపేర్డ్ టు సుహాసన్న క్యారెక్టర్. 2 years ఎల్డర్ ఎందుకు సేమ్ బర్త్డే ఉన్నప్పుడు కాలేజ్ చేయొచ్చు కదా, మోర్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. అబ్బాయి అమ్మాయి కవలలు కూడా ఉంటారు కదా, సో కవలలు చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు కవలలు అని చెప్పి అలా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చింది. చనిపోయినప్పుడు సీన్ చిత్తి దగ్గర ఉన్నప్పుడు ఏదైతే కాన్వర్జేషన్ ఉంటుందో అది మొత్తం కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఇలా చెప్పే ముందు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అన్న సీన్ వచ్చిందే అక్కడి నుంచి. సో ఇట్లాంటి సిగ్నిఫికెంట్ చూసే పర్స్పెక్టివ్ చిన్న థింగ్, లైక్ సేమ్ బర్త్డే అన్నది ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా చేయొచ్చు కదా అన్న దాంతో చిన్న చేంజ్ వల్ల మనం చూసే పర్స్పెక్టివ్ కానీ చూసే లెన్స్ కానీ చేంజ్ అయిపోతుంది టువర్డ్స్ ద ఫిల్మ్. ఇట్లాగా ఇదొకటి ఉంది. రెండోది కలర్ ఫోటోలో మొత్తం 3 ఫోటోలు ఉంటాయండి హీరోవి. ఫస్ట్ ఫోటో 10th క్లాస్ సర్టిఫికెట్ మీద ఉంటుంది, అది కాలిపోతుంది, అది చూపిస్తాం. 2 ఫొటోస్ ఉంటాయి. రెండో ఫోటో తీస్తారు కానీ తీసింది ఏమంటారు, తీసింది లైట్ ఫెయిల్ అవడం వల్ల పోతుంది, అంటే సరిగ్గా రాదు. ఇంకొక ఫోటో ఉంది అన్న ఎగ్జిస్టెన్స్ తెలిసింది ఎవరెవరికి, హీరోకి, హర్ష అన్నకి, ఇద్దరికే తెలుసు. హీరో చనిపోయాడు, హర్ష అన్న పిచ్చోడైపోయాడు టువర్డ్స్ ది ఎండ్. వీళ్ళిద్దరే కాకుండా మిగతా గోడ మీద అంటించిన ఫోటోలు కూడా సాక్ష్యాలు అని చెప్పేయడానికి కట్అవేస్ వేసాను అనమాట. ఓకే. సో ఇట్లాంటి థింగ్స్ పేపర్ మీద లేనివి కూడా ఎడిట్లో చాలా చేంజ్ చేయొచ్చు ఫిల్మ్. ఓకే. సో దానివల్ల సినిమా నిలబడిన రోజులు ఉన్నాయి, దానివల్ల సినిమా బ్రేక్ అయిన రోజులు ఉన్నాయి. సో డబుల్ ఎడ్జ్ సోర్డ్ అనమాట. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు ఎడిటేబుల్కి వచ్చిన తర్వాత మీరు ఇట్లా అన్నప్పుడు మళ్ళీ దాన్ని రీషూట్ చేస్తారా అండి? వాలేడ్ ఉండి సినిమా బెటర్ అవుతుందంటే రీషూట్ చేస్తారు. ఓకే. సో డెకాయిట్ సుప్రియ గారు అందరు నిన్న మేము స్పీచెస్ సక్సెస్ మీట్లో మనం నిన్న ఉన్నాము. సో ఎవరైనా సరే అందరూ సుప్రియ గారు ఈజ్ ఎ వెరీ ఫైర్, తను అందరూ చాలా టైంకి ఉండాలి, టైంకి అవ్వాలి, వర్క్ అవ్వాలి, ఇట్లా అందరూ చెప్తున్నారు. సో సుప్రియ గారి గురించి మీరేం చెప్తారు? సుప్రియ గారు ఇస్ ఏమంటారంటే ఆవిడ మనం నా పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఊర్లో ఒక ప్రాబ్లం వస్తే ఒకరింటికి వెళ్తారు కదా, సుప్రియ గారు అలాగ మాకు ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే పెద్ద దిక్కుగా మనకు వీళ్ళు ఉన్నారు అని ఉండే పర్సన్.
యాజ్ అ ప్రొడ్యూసర్ సుప్రియ గారు మాకన్నా ముందు ఉండేవారు సెట్లో. 6 to 6:15 మధ్యలో ఆవిడ సెట్లో ఉండి మొత్తం అన్నీ వచ్చాయా లేదా, అందరికీ అన్నీ అందుతున్నాయా లేదా, ఏ చిన్న లోటు లేకుండా చూసుకున్నారండి. 140 days షూట్ ఏదైతే అయ్యిందో, ఏ ప్రొడ్యూసర్ని నేను ఇప్పటిదాకా నా కెరియర్లో ప్రతిరోజు ఆన్ టైం సెట్లో ఉండడం నేను చూడలేదు. అది ఆవిడ డెడికేషన్, ఆవిడ లవ్ టువర్డ్స్. సూపర్. సో ఆవిడ చాలా సార్లు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. లేదు అంటే టైం అయిపోవాలని చెప్పేసి అంటుంటారు అని చెప్పేసి అంటారు. టైం అంటే మనం ఒకటి అనుకున్న ప్లాన్ చేసుకున్నప్పుడు టైంకి అవ్వాలని కోరుకుంటాం కదండి. ఏదైనా డిలే అవుతుందంటే మనల్ని మనం పుష్ చేసుకుని ఆ డిలే కవర్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. అదే ప్రాసెస్లో ఆవిడ కూడా పుష్ చేశారు తప్ప అదేమి. సో దీనికి సుమంత్ గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పేసి తన సపోర్ట్ కూడా తీసుకున్నారు అన్నారు. సో ఎస్ఎస్ క్రియేషన్స్లో 1SS సుప్రియ గారు, 1SS సుమంత్ గారు. సో ఎప్పుడైనా సుమంత్ గారు వచ్చేవాళ్ళండి మీ ఎడిట్ కట్లో చూసారా? ఎప్పుడైనా సుమంత్ గారు రావడం జరిగింది? 2 సార్లు చూసాను. సినిమా చూడడానికి వచ్చి చూసి ఆయన ఇన్పుట్స్ ఇచ్చి ఆయనకు చాలా నచ్చింది. బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యూజిక్ ఇవేం పెట్టక ముందే చూసారు ఆయన. చాలా అంటే అదొక ఫుల్ ఆఫ్ హార్ట్ ఫీలింగ్తో వెళ్ళారు ఆయన బయటికి. ఓకే. సో ఈ డెకాయిడ్ టైంలో శేషు గారితో మీరు ఈ అన్ని డేస్ ట్రావెల్ చేస్తూ వెళ్ళారా అండి? అంటే షూట్లో కూడా ఇట్లా అసలు అంటే ఎట్లా ట్రావెల్ అయ్యారు మీరు? అంటే లాస్ట్ 15-20 days నేను సెట్కి వెళ్ళలేదు. క్లైమాక్స్ షూట్ బేసికలీ హిల్ టాప్ ఏదైతే సీన్ ఉందో దానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఓవరాల్ ఫిల్మ్ ఇంకేమన్నా బెటర్గా చేయొచ్చా, ఈ ప్రాసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను కూర్చొని మొత్తం మళ్ళీ రీఎడిట్ చేస్తా కూర్చున్నాను ఒకరిని. ఓకే. వీళ్ళు షూట్ చేస్తున్నప్పుడు. సో ఆ 20 daysకి నా అసోసియేట్ని పంపించాను సీనుని. తను వెళ్ళి తను చూసుకున్నాడు లాస్ట్ 15-20 days. సో అసలుకి డెకాయిట్ మూవీకి ఎడిటింగ్కి ఎన్ని డేస్ పట్టింది సార్? అంటే పార్లల్గా షూట్ ఎడిట్ అవుతూనే వచ్చిందండి. షూట్ అయిపోయిన 3 monthsకి రిలీజ్ చేసాము. అంటే ఓవరాల్ ఈ జర్నీ ఆఫ్ 2 years ప్లస్ 3 months ఎక్స్ట్రా. ఓకే. సో అంటే చాలా మందితో మేము మాట్లాడుతుంటాము, రేపు రిలీజ్ అన్నా కూడా ఎడిటబుల్ మీద ఉన్నాము, మళ్ళీ చేస్తాము, లేదు కరెక్షన్స్ ఉన్నాయని. సో లాస్ట్ వరకు కూడా చాలా చేంజెస్ చెప్తుంటారు, చేస్తూ ఉంటారు. నిజంగానే అలాంటి పాసిబిలిటీ ఉంటుందా? అంటే రేపు పొద్దున పంపించాలి, క్యూబ్కి పంపించాలి, స్టిల్ డే వరకు వాళ్ళు ఎడిట్ చేస్తూ ఉంటారు. నిజంగానే అలాంటివి ఉంటాయా సార్? 3 కారణాలు రావచ్చండి. ఫస్ట్ కారణం సెన్సార్ లేట్గా అయిపోయి రిలీజ్కి ఇంకో 3-4 days ఉందనంగా చేయాలి అంటే సెన్సార్ కట్స్ వచ్చినప్పుడు అప్పుడు చేస్తాం. 2 ప్రొడ్యూసర్స్ కాల్. ప్రొడ్యూసర్ లాస్ట్ మినిట్లో వచ్చి లేదు నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకో 10 నిమిషాలు తీసేయాలని చెప్పి ఆయన సీన్లు తీసేస్తారు, అదవుతుంది. 3 డిస్ట్రిబ్యూటర్ షో చూసినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాయి ఆర్ ఆ ఇబ్బంది థింగ్స్ అన్నీ ఇఫ్ దే మేక్ సెన్స్ దెన్ అప్పుడు చేంజెస్ అవుతాయి. ఈ మూడిటి వల్ల లాస్ట్ మినిట్లో చేంజెస్ అవుతాయి తప్ప ఇన్ జనరల్ 1 month బిఫోర్ ద రిలీజ్ ఎడిట్ లాక్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ టచ్ చేయం, అది అయిపోయిన తర్వాత అలా ఇచ్చేయడం. సో జనరల్గా నేను ఇది అడివిశేషు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను. జనరల్గా మీరు ఎడిట్ చేసి మేజర్ సినిమాకైనా వేరే దానికి పంపించేవాళ్ళు, అట్లానే డెకాయిడ్కి కూడా పంపించారంట. బట్ ఈసారి పంపించి యువర్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి పెట్టారంట. ఏంటది? బర్త్డే గిఫ్ట్ కాదు, సర్ప్రైజ్ అని చెప్పి, సర్ప్రైజ్ ఫ్రమ్ మీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి పంపించాను అనమాట. పాలపిట్రో కనుకొట్టరు సాంగ్ మీద టీజర్ ఏదైతే కట్ చేసామో అదనమాట. ఓకే. అంటే ఫస్ట్ మ్యూజిక్ నేను కానీ బ్రో డిస్కషన్ పెట్టి ఇలా అనుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక వెర్షన్ ఎవరికి తెలియదు, డైరెక్టర్ తెలియదు, శేషి గారికి తెలియదు, మేమే ఇంటర్నల్లీ డిస్కషన్ చేసుకుని ఒక మ్యూజిక్ కంపోజ్ చేసుకుని 2 hours కట్ చేసి ఇచ్చేసారు. లిటిల్ సర్ప్రైజ్ టు యూ ఫ్రమ్ మీ అండ్ జ్ఞాని అని చెప్పి. సో ఎలా ఫీల్ అయ్యారు? ఫోన్ చేసి బ్లాక్ బస్టర్ టీజర్ పిక్ అని చెప్పి అన్నారు. అంటే అందరికీ చూపించారు. దాని తర్వాత చిన్న కరెక్షన్స్ చేసి ఇంకా రిలీజ్ చేసాం.
సూపర్ అసలుకి సీరియస్‌గా నేను సినిమా చూసినంతసేపు ఆ పాట ఇచ్చినంత హై అసలుకి ఏదీ లేదనిపించింది. ఎస్పెషల్లీ నేను స్పాయిలర్స్ ఇవ్వాలని కాదు గానీ అండ్ ఐ విల్ షేర్ జస్ట్ అంతే. ఎస్పెషల్‌గా నాకు నచ్చింది ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆ బీజీఎం పడడము, అలా శేష్ గారు రావడము ఇది ఎంత హై ఇచ్చిందంటే అసలుకి అది పడుతుంటే అసలుకి నిజంగా ఈ టైంలో ఇలాంటి మ్యూజిక్ చేయొచ్చా? అసలు సింగ్నేస్ చేయొచ్చా అనిపించింది అసలుకి. అది ఆన్ స్క్రీన్ చూస్తుంటే అసలుకి ఎంత గూస్ బంప్స్ వచ్చినాయి మాకు అసలుకి. ఎంత ఎంజాయ్ చేసామంటే అసలుకి అది ఇంకా ఇంకో 2 సీన్‌లు పెట్టినా కూడా తక్కువే అన్నట్లు అనిపించింది యాస్ ఎ ఆడియన్‌గా. సో సీరియస్‌లీ నేనైతే ఆ థాట్ మీదని నాకు తెలియదు. బట్ సీరియస్‌లీ ఐ యామ్ నిజంగా ఒరిజినల్లీ అది వాడాలి అన్న థాట్ సుప్రియ మ్యామ్ సినిమాలో. ఓకే. అంటే అసలుకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రియ గారు ఇది పెట్టొచ్చు అని చెప్పారు? ఎప్పుడొచ్చింది అసలు ఆ డిస్కషన్? ఆ డిస్కషన్ ఈ పాట వాడదాము, ఒక చిన్న ట్రిబ్యూట్ నాగార్జున సార్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ అని చెప్పి ఈ పాట వాడదాము, ఇది చాలా హిట్ సాంగ్ అండ్ ఫేమస్ సాంగ్ కదా, ఇది వాడదాం అని చెప్పంటే మేము సినిమాలో పొజిషన్స్ వెతుకుతూ కూర్చున్నాం. వన్ ఆఫ్ ద పొజిషన్ వాస్ ప్రిజన్ వ్యాన్ వచ్చి ఆటో దగ్గర ఆడుతుంది. ఇప్పుడు ఆటో స్పీకర్స్లో ప్లే అయితే ఎలా ఉంటుంది, ఆటో డ్రైవర్ క్యాన్ బి నాగ్ సార్ ఫ్యాన్ అని చెప్పి అలా వెనకాల అందుకే కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని చెప్పి ఉంటుంది నాగ్ సార్ ఫోటోతో ఆటో వెనకాల. సో ఆటో నుంచి ప్లే అవుతున్నట్టు పెట్టి దెన్ అక్కడ నుంచి సాంగ్ టేక్ ఆఫ్ చేసాం ఎస్కేప్ సీన్కి. అసలుకి అది సూపర్. అక్కడే కాదు ఎస్పెషల్‌గా ఆ పోలీస్ క్యారెక్టర్‌ది అది చెప్పే ఈ సాంగ్ చెప్పే మా అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళామంట కదా! ఒరిజినలీ యాక్చువల్లీ ఆ సాంగ్ పెట్టక ముందు 2 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తప్పించుకున్నప్పుడు పోలీసులు వెనక పెడతారు, షూట్ చేస్తారు, ఇవన్నీ వెళ్ళే ప్రాసెస్లో లాస్ట్ ట్రైన్ పైకి జంప్ చేసి ఆయన వెళ్తారు అనమాట. దిస్ వాజ్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్ట్. కానీ ఎప్పుడైతే ఈ సాంగ్ పెట్టి ఎడిట్ చేసామో ఇంకా సీన్ అవసరం లేదని తీసారు. సో కానీ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయలేదు మేము, బికాస్ ఆ హై అక్కడే వచ్చేసింది కాబట్టి. సీరియస్‌గా ఎంత హై వెళ్ళిందంటే అసలు ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ అసలు మామూలు కాదు. అది వచ్చినప్పుడల్లా ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఆ రోజు సుప్రియ గారు కూడా వచ్చారు. ఆ రోజు ప్రీమియర్స్ రోజు మేము అందరం కలిసి చూసాము. సో అసలు మామూలు హై రాలేదు ఆ రోజు మాత్రం. చాలా బాగా అనిపించింది. సో అసలుకి మీరు అంటే నేను విన్నాను చాలా మంది ఎడిటర్స్ చాలా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. బట్ ఇంత చిన్న ఏజ్ లో పీకే గారు అంత పెద్ద బరువుని మోస్తున్నారు అంటే ఏం చెప్తారు? అసలుకి ఎందుకు ఎక్కడి నుంచి ఎడిటింగ్ అనేది మీకు ప్యాషన్ స్టార్ట్ అయింది పీకే గారు? 2015 అండి. కాలేజ్లో ఉన్నప్పుడు యాక్చువల్ 2013లో ఏమైందంటే మాకు షార్ట్ ఫిలిం క్లబ్ పెట్టారు కాలేజ్లో అప్పుడే, సినిమాటిక్స్ అని చెప్పి. నాకేమో సినిమాలు అంటే అప్పటి నుంచి ఇష్టము, చేద్దాం అనుకున్నాము, అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిం చేసుకుందాము అన్నది ఇంట్లో ఉండి మా సీనియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న మనస్పర్ధల్లాగా అయ్యి ఆర్గ్యుమెంట్ పెద్దదయ్యి నువ్వు అసలు ఎలా అడుగు పెడతావు చూస్తాయి క్లబ్లోకి అన్ని ఛాలెంజ్ చేసి నన్ను 4 years రానివ్వాలి. 2015లో ఏమైందంటే నాకు ఒక వీడియో ఎమర్జెన్సీలో కావాల్సి ఉండే, నెక్స్ట్ డే కావాలి. కాలేజ్లో అదే క్లబ్ నుంచి ఒక 5 ఎడిటర్లు ఉన్నారు, మొత్తం క్యాంపస్లో 5 ఎడిటర్లు. 5 దగ్గరికి వెళ్ళా. ఇంకొక 10 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు కుదరదు, మేము చేయలేము, మేము స్టడీస్ పైన ఫోకస్ చేయాలని చెప్పి అందరూ అన్నారు. అంటే వీళ్ళేమో అంటే వీళ్ళు చేస్తేనే అవుతుందా, మనం చేయలేమా ఏంటి అని చెప్పి అసలు ఏం చేయొచ్చు అని చెప్పి నా ఫ్రెండ్ ఎవరైతే వన్ ఆఫ్ ద ఫౌండర్ ఉన్నాడో ఆ క్లబ్కి వాడి దగ్గరికి వెళ్ళా. నాకు సాఫ్ట్వేర్ అయ్యి 15 నిమిషాలు క్రాష్ కోర్స్, నా ఎండ్ గోల్ ఇది, నేను ఇది చేయాలని నేను ఏం నేర్చుకోవాలి చెప్పు అని చెప్పి సాఫ్ట్వేర్ వేసి ఇచ్చాడు. ఇది కట్టు, ఇది ట్రాన్సిషన్, ఇది టైటిల్, ఇలా 4-5 చెప్పాడు. 15 minutesలో చెయ్యని చెప్పి అన్నాడు. 8 hours పట్టిండు 1 minute వీడియో, చిన్న వీడియో చేయడానికి. ఓవర్నైట్ కూర్చొని చేసి ఫినిష్ చేసి ఇచ్చేసాం. అలాగా నాలాగే చాలామంది ఉండుంటారు కదా ఇప్పుడు
కెమెరాస్ ఉండుంటాయి ఒక 20 మంది దగ్గర. వాళ్ళు షూట్ చేసుకొని వాళ్ళకి వీడియోస్ ఎడిట్ చేయకుండా అలానే డంప్ అయిపోయి ఉండుంటాయి కదా! అలాగే ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మొత్తం క్యాంపస్‌లో కెమెరా ఉన్నోళ్ళందరి దగ్గరికెళ్ళి అడిగా. వాళ్ళ నుంచి ఒక సర్టెన్ 100 జీబీ డేటా వచ్చింది మొత్తం. వస్తే దాని నుంచి ఆ ఫుటేజ్ అంతా చూసి ఏం చేశానంటే, వెరీ రాండమ్ ఫుటేజ్ ఉంటది. దాని నుంచి ఒక చిన్న పోయెమ్ రాశానన్నమాట. పోయెమ్ రాసి ఆ పోయెమ్ ఫ్రెండ్ ఒకడుంటే వాడి చేత రికార్డ్ చేయించి, ఒక శ్రీలంకన్ మ్యూజిషియన్ కాలేజ్‌లో ఉంటే వాడి దగ్గరికెళ్ళి వాడి చేత ఒక చిన్న యాంబియంట్ గిటార్ మ్యూజిక్ ఒకటి కొట్టించి, ఒక పోయెటిక్ డాక్యుమెంటరీ లాగా ఒకటి చేశానన్నమాట. మొత్తం రాండమ్ ఫుటేజ్ ఉంటుంది. అది దట్ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెస్ట్. అలాగా స్టార్ట్ అయిందనమాట. అంటే క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. సో అలా నేర్చుకుని తర్వాత చాయ్ బిస్కెట్‌లో జాయిన్ అయ్యి తర్వాత సో, అంటే చాలామంది మిమ్మల్ని అన్నారంట కదా! కాలేజ్ టైమ్‌లో నేను విన్నాను కరెక్ట్‌గా స్కూల్ ఆర్ కాలేజ్ టైమ్‌లో ఇది చదువుకొని పెళ్ళిళ్ళకి వాటికి ఎడిటింగ్ చేస్తావా? ఇట్లాంటివి ఫేస్ చేశారా? ఎప్పుడు సార్ ఏంటి బ్యాక్ స్టోరీ? ఇది 2017, 2016లో జాబ్ చేశాను. వేదాంత మైనింగ్ ఇంజినీరింగ్ అనమాట నాది. సో రాజస్థాన్‌లో వర్క్ చేసి అక్కడ నా ప్లాన్ ఏముండే అంటే ఒక 2 ఇయర్స్ మూవీకి కావాల్సిన పోర్ట్ఫోలియో అంతా షూట్ చేసుకుందాం, మనమే రాద్దాం, మనమే డైరెక్ట్ చేద్దాం, మనమే షూట్ చేద్దాం. నేను యాక్చువల్‌గా అవుదాం అనుకున్న సినిమాటోగ్రఫర్, ఎడిటర్ కాదు. సో షూట్ చేద్దాము, ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది కదా, దాని తర్వాత ఫిల్మ్ స్కూల్కి కానీ లేదంటే రెప్యూటెడ్ డిఓపీస్కి ఇట్లా నా వర్క్ అని చెప్పి పంపిస్తే అక్కడ నుంచి పని నేర్చుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్తో ఉండే. 2 ఇయర్స్ వరకు ఒక ఎమర్జెన్సీ మనీ కూడా పూలింగ్ చేసుకుని సేవింగ్స్ అన్నీ చేసుకుని వచ్చేద్దాం, జస్ట్ ఇన్ కేస్ ఒక 1-2 ఇయర్స్ వర్క్ కూడా లేకపోతే ఉంటుంది కదా బ్యాకప్ అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏమైపోయిందంటే యాక్టర్స్ దొరకలే. పోనీ థియేటర్స్కి వెళ్ళి చేద్దాము అని అంటే వాళ్ళేమో పర్ డే ఇంత అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. అంటే పర్ డే 50,000-60,000 కావాలి మేము అన్న స్పేస్లో చూస్తున్నారు. అండ్ మూడోది లాంగ్వేజ్, వాళ్ళందరూ రాజస్థానీ ఈ స్పేస్లో మాట్లాడుతున్నారు, బట్ నాకేమో బేసిక్ హిందీ కావాలి ఈ స్పేస్లో చూసాను. అలా చేస్తున్నప్పుడు ఇంకేదో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా రిజైన్ చేసేద్దాం. ఇంటర్నల్లీ కూడా చాలా ప్రెషర్ బిల్డ్ అయింది ఇన్ ద ఆఫీస్. అంటే నాకేమైందంటే మా మైన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే, సార్ నీకు ఇవంటే చాలా ఇష్టం కదా, నువ్వు మా మైండ్ది మొత్తం ఒక ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇచ్చేదానికి మాన్యువల్ లాగా నువ్వు సర్టెన్ వీడియో షూట్ చేసి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఆ వీడియోస్ ట్యుటోరియల్ వీడియోస్ లాగా షూట్ చేయని చెప్పి అన్నారు. నువ్వేం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి చేసి చూపి అని అన్నారు. నేను కెమెరా పట్టుకుని మైండ్ మొత్తం తిరుగుతున్నా, నా సీనియర్స్కి వీళ్ళందరికీ అది డైజెస్ట్ అవ్వలేదు. మేము ఇంత కష్టపడి ఇక్కడ లోపల పని చేస్తుంటే వీడి కెమెరా పట్టుకుని వీడు నచ్చింది చేస్తాడు. అంటే మాకు లేవా డ్రీమ్స్, మాకు లేవా ఆస్పిరేషన్స్ అన్న దీంట్లో ఈవినింగ్ 6కి నేను వెహికల్లోనే లోపలికి వెళ్ళాలి. ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. 20 kgs ఎక్విప్మెంట్ ఉండేది మొత్తం. కావాలని నన్ను ఎక్కించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయేవారు. నడుచుకుంటారా నీకు వాల్యూ తెలుస్తుంది పనిది అని. ఇలా ఒక పైకి వచ్చేటప్పుడు కూడా అంతే. అంటే నేను లోపలికి వెళ్ళడం 2 hours డిలే, పైకి వెళ్ళడం 2 hours డిలే, 5 kilometers లోపలికి అప్ అండ్ డౌన్. హెల్త్ ఇబ్బంది వచ్చేసి లంగ్స్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి మైండ్ డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంత సేఫ్టీ తీసుకున్నా కానీ ఫిజికల్లీ వెరీ స్ట్రైనింగ్ జాబ్. కొంతమంది సీనియర్స్ ఆ టైంలో హెల్ప్ చేశారు. ఇలాగా అంటే పాపం వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు వీడిని అని చెప్పి అలా చేస్తుంటే కొంతమంది హెల్ప్ చేశారు. వాళ్ళ దగ్గర బాధలు చెప్పుకొని ఇలా ఇలా అవుతుంది ఇలా ఇలా అవుతుంది అంటే ఏం పర్లేదు నీకు కావాలని మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ చేసి ఇలా కొంచెం బేరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేయాలి.
ఎవరైతే నా కన్సర్న్డ్ మెంటార్ ఉంటారో ఆయన నాకు 2 months నుంచి టైం ఇవ్వట్లేదు. ఇవన్నీ అవ్వగొట్టుకుని అంతా చేసి బయట నించొని ఆయన గురించి 2 గంటలు వెయిట్ చేస్తే ఆయన నాకు టైం లేదని వెళ్ళిపోయేవారు. ఇలా 2 నెలలు జరిగింది. ఎందుకు అని అంటే ఇదే డామినో ఎఫెక్ట్ లాగా ఈ సీనియర్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఈ స్పేస్లో ఆయన చేయాలి. ఇంకెలా కాదు అని చెప్పి నేనే ప్రజెంటేషన్ చేసి ఆయన అప్రూవల్ లేకుండా డైరెక్ట్ ఒక్కొక్క పర్సన్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ మైండ్ రిలేటెడ్ ఒక్కొక్కటి ప్రజెంట్ చేయాలి. నాది ఇది సపరేట్, ఇది ట్యూటోరియల్స్ సపరేట్, ఇది సపరేట్ అనమాట. అయితే ఆ ప్రాసెస్లో మొత్తం అంతా ఉన్నట్టు చెప్పారు స్ట్రైట్ ఫార్వర్డ్. CEO ఉండి ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఫిక్స్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు, దిస్ ఇస్ రెడిక్యులస్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోతే ఈయన రూమ్కి పిలిచి అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు అలా చేస్తావు, హౌ డేర్ యూ, అది అని చెప్పి అన్నాడు. నేను అసలు ఎలాగ ముందుకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావో, ఈ ప్రాసెస్ని ఎలా ముందు దాటుకెళ్తావో నేను చూస్తాను అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. నాకు అప్పుడే ఫోన్ వచ్చి నీకు D- ఇస్తాను, నేను అసలు యూ విల్ బి ద లాస్ట్ ఇన్ ద ర్యాంక్ కంపేర్ టు అదర్స్ అది అంటే ఆయనకు ఫోన్ వచ్చింది. నేను లోపల పేపర్ తీసుకుని నేను ఏదైనా రాస్తా కూర్చున్నాను. ఆయన నుండి ఎవరైతే ప్రజెంట్ చేశాడో తను సౌత్ ఆఫ్రికాకి పంపించాలి, ఆ మైండ్ రిలేటెడ్ ఇది ఉంది, హీ సెలెక్టెడ్ ఫ్రమ్ యువర్ టీమ్. ఉదయపూర్లో 1 month ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి పంపించాలి అని చెప్పి అన్నారు. ఆయన షాక్ అయ్యారు. నేను అప్పుడే ఆయనకి ఇలా రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతున్నా సార్ అని చెప్పి వచ్చేసి ఓకే. యూ ఆన్సర్ యువర్ సుపీరియర్స్ అని చెప్పి నేను వచ్చేసాను అనమాట. అలాగొచ్చి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాను, ఇంటికి వెళ్ళలేదు, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో మా షార్ట్ ఫిలిం క్లబ్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ యాక్టర్స్ అవన్నీ చేసి 3 short films చేసి దాని తర్వాత ఫిల్మ్ ఫెస్ట్కి చేసి వి వన్ ఆఫ్ ద ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ ఫెస్ట్. అక్కడి నుంచి ఇంటికి వచ్చా. ఈ టైంలో జరిగింది మీరు అడిగిన క్వశ్చన్. ఏమవుదాం అనుకుంటున్నావు సినిమాటోగ్రఫర్ అంటే ఏంటి? ఇలాగ వీడియోస్ చేస్తూ ఉంటారు, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, ఫీచర్ ఫిల్మ్స్, దెన్ ఫిల్మ్స్ ఇలా ఉంటాయి. మెల్లిగా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవ్వుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. దిస్ ఇస్ అ ప్రాసెస్ అని చెప్పి ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. స్కూల్లో టాపర్, 1,00,000 శాలరీ పర్ మంత్ వచ్చేది. ఇవన్నీ వదిలేసుకుని నువ్వేంటి మన ఫోటో స్టూడియో ఉంటుంది కదా, అట్లా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మా పెళ్ళిళ్ళ వీడియోలు నువ్వు చేస్తావా, ఇంత చదివింది ఎందుక, నిన్ను చూపించా, నీలాంటి ఫెయిల్యూర్ని చూపించా, మా పేరెంట్స్ మా వాళ్ళు తిట్టేవాళ్ళు, ఇలా అనేవారు అనమాట. నవ్వుకునేవాళ్ళు వాళ్ళలో వాళ్ళు. అటు నుంచి సపోర్ట్ లేదు. ఇంట్లో డాడీ మమ్మీ ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు సపోర్ట్ చేశారు. చేసి తర్వాత ఈ ప్రాసెస్లో ఏదైతే ఆ 1 month నేను కాలేజ్కి వెళ్ళాను, జాబ్ వదిలేసి కాలేజ్కి వెళ్ళాను, అప్పుడు ఒకడు పరిచయం అయ్యాడు. వాడు నాకు చాయ్ బిస్కెట్ లింక్ పంపించాడు. ఓకే. ఇలాగా డిజైనర్ అండ్ ఎడిటర్ జాబ్స్ ఉన్నాయి అంటే మనకు సినిమాటోగ్రఫర్ కదా అవుదాం అనుకుంది. ఈ 2 మనకు పని అంటే మనకి ఏ విధంగా హెల్ప్ అవ్వవు అని చెప్పి తర్వాత ఆలోచించి సరే ఎడిటింగ్ క్లోజర్ ఉంటుంది కదా సినిమాటోగ్రఫీకి, ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేద్దాము, ఎక్కడో ఒక దగ్గర పని ఇది చేస్తూనే ఇది కూడా చేసుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్తో ఎడిటర్ ఉంటే ఓ 4 videos ఏమో ఉంటే 4 videos పంపించాను. వాళ్ళకి నచ్చింది, పిలిచారు. అలాగా స్టార్ట్ అయింది జర్నీ చాయ్ బిస్కెట్లో. దాని తర్వాత ఫిల్మ్స్. ఓకే. సో అంటే నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారు, మా పవన్ కళ్యాణ్ మా దగ్గర నుంచి మేము ఇంట్రడ్యూస్ చేసామని, బన్నీ వాసు గారు వీళ్ళందరూ చెప్తేనే చాలా హ్యాపీ అనిపించింది. మీరు చెప్పండి అసలుకి ఫస్ట్ అక్కడి నుంచి ఎలా వచ్చింది, వాళ్ళ సినిమాలు ఏమేం చేశారు? కలర్ ఫోటో ఫస్ట్ బన్నివాస్ గారు ప్రజెంట్ చేశారు. ఆయన లాస్ట్ 10 days ఎడిట్ సెషన్ మాతోనే కూర్చున్నారు. దాని తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బన్నివాస్ గారి ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు. అలా ఒక 3 months పొద్దునే 6కి ఇంటికి వెళ్ళిపోయి కూర్చుని ఒక సైడ్ 18 pages, ఒక సైడ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలా
ఎడిట్ చేస్తూ వచ్చామన్నమాట. అప్పుడు బనివాస్ సార్కి నా వర్క్ నచ్చి నెక్స్ట్ సినిమా ఇచ్చారు ఆయి. ఆయి కూడా నచ్చి మిత్రమండలి ఇలాగా గీతాలోనే 3 సినిమాలు చేసాం, 1 ప్రెజెన్స్ అయ్యింది. అలాగా బాండింగ్ ఏర్పడింది అనమాట గీత. సో అల్లు అరవింద్ గారు అదే చెప్తారు. అల్లు అరవింద్ గారితో సినిమాలు అయిపోయిన తర్వాత అంబాజీపేట కానీ హాయ్ కానీ మాట్లాడి ఉంటారు కదా, ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్. అల్లు అరవింద్ గారు మాతో లాస్ట్ లో ఎడిట్ లో కూర్చున్నారు ఆయికి. సో అలాగా సార్ అంటే చాలా జోవియల్లో, చాలా అంటే ఆయన సెన్స్ ఆఫ్ ఎడిట్ చాలా స్ట్రాంగ్ అనమాట. జోక్స్ వేసేస్తేనే ఈ సీన్ లేపి ఒక 5 నిమిషాలు అంటారు. అలాగనమాట. ఓకే. సో కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది. సో అసలు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు కలర్ ఫోటోకి అవార్డు వచ్చినప్పుడు? అసలు అంటే అప్పటికి చాలా నెగిటివిటీ ఉండేదండి మాకు. అంటే షార్ట్ ఫిల్మ్లు చేసుకున్న మీలాంటి వాళ్ళకి ఎందుకురా సినిమాలు, ఇలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పాయింట్కి. ఓకే. అవసరమా, ఏంటిది, చేసుకోండి మీ షార్ట్ ఫిల్మ్, మీ చాయ్ బిస్కెట్ వీడియోలు, మీ స్కెచ్లు ఇవి చేసుకోండి అని చెప్పి ఒక రకంగా చూసేవారు అనమాట అప్పట్లో. వాళ్ళందరికీ మేము ఇచ్చిన సమాధానం నేషనల్ అవార్డు. సో అదొక డిఫరెంట్ హై అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయలేని హై అది. ఓకే. సో అసలు మీ అవార్డు వచ్చిందని చెప్పగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? నేను పడుకుని ఉన్నానండి, ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేషనల్ అవార్డు వచ్చిందా మీకు? నాకు నేషనల్ అవార్డు రావడం ఏంటి, ఎక్కడ వచ్చింది అంటే ఒకసారి లిస్ట్ ఓపెన్ చేయాలి. లిస్ట్ ఓపెన్ చేస్తే బెస్ట్ రీజనల్ ఫిల్మ్ కలర్ ఫోటో. కానీ అప్పటికప్పుడు సందీప్ అన్న వీళ్ళందరూ ఫోన్ చేసి అర్జెంట్గా ఎక్కడ ఉన్నారా అంటే వెళ్ళి అలాగా అదొక 3 days అది ఒక Cloud9లో ఉన్నాం అనమాట. సందీప్ గారు ఎట్లా ఉండేవాళ్ళు మీ ఎడిట్ కట్ లో? వీళ్ళందరూ మీతో పాటు ఉండేవాళ్ళు అసలే? సందీప్ అన్న నేను రూమ్మేట్స్ ఒకప్పుడు. అంటే ఇంట్లోనే ఎడిట్ సిస్టమ్ ఉండేది. మాకు కోవిడ్ హెల్ప్ అయింది యాక్చువల్లీ. కోవిడ్ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా. నా రూమ్లోనే ఎడిట్ సూట్ ఉండేది. కూర్చొని అలా చెక్కుతా కూర్చున్నాం సినిమాని. అసలు రాత్రి 2ంటికి ఏమన్నా ఐడియా వచ్చింది అనుకోండి, లేపేవాడు. లేపి ఐడియా వచ్చింది వర్కౌట్ చేద్దాం అంటే చేసేద్దాం. అలాగే అనమాట. నేను నైట్ 2 o'clock లేపేవాళ్ళ. ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అలాంటివి. ఐడియాస్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి చేద్దాం అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో హాయ్ కూడా, అది కూడా చాలా అంటే బాగుంటుంది, ప్లెజెంట్ గా. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. సో అది అసలుకి అది ఎట్లా మీకు దీని తర్వాత చూసే అది ఇచ్చారా? అంబాజీపేట తర్వాత ఇచ్చారా అవి? అవి మా ఫ్యామిలీ, మా ఫాదర్ మదర్ వాళ్ళది వైజాగ్, డాడీది తణుకు, గోదావరి రీజన్ అనమాట. సో ఆ నేటివిటీకి రూట్స్కి దగ్గరగా ఒక సినిమా చేయాలని అప్పటి నుంచి ఉంటుంది. అలానే అంబాజీపేట అక్కడి నుంచి డెరైవ్ అయినవి. సో ఇదంతా బాగుంది, బట్ ఆర్టిస్ట్ అనేది ఎట్లా వచ్చింది? అంటే ఆర్టిస్ట్ ఎడిటర్ టు ఆర్టిస్టా అంటే ఏం చెప్తారు? ఆర్టిస్ట్ నేను చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడే చిన్న చిన్న స్కెచెస్ చేసేవాడిని అప్పుడప్పుడు. అది చూసే పవన్ అన్న రంగబలి డైరెక్టర్ ఫోన్ చేసి ఇలా వచ్చిన క్యారెక్టర్ ఉంది. ఫస్ట్ యాక్చువల్లీ నాకు ఇచ్చిన క్యారెక్టర్ అనంత్ శ్రీరామ్ గారి క్యారెక్టర్, విలన్ సైడ్ అండి. ఓకే. లేదన్నా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి యాక్చువల్లీ ఎడిటర్గా యాక్టర్గా రెండిట్లో తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. తర్వాత కార్తిక్ శ్రీనివాస్ గారికి ప్రొడ్యూసర్కి ఒక బాండింగ్ ఉంది, వాళ్ళు ఆయనని లాక్ చేశారని. సరే యాక్టింగ్ ఏది ఉంటే అది చేస్తాను అంటే ఇది ఉండేది. ఇది లేదన్నా వర్కౌట్ అవ్వట్లేదు, వేరే క్యారెక్టర్ ఏమన్నా ఉంటే ఉండండి, లేదంటే లైట్ తీసుకుందాం అని చెప్పాను. డిఓపి నా ఫ్రెండ్ వంశీ మేజర్కి డిఓపి కాబట్టి అలాగా ఆయన సజెస్ట్ చేశారు, బాగా చేస్తాడు. దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగ ఒక 5-6 days చేసి దాని తర్వాత అసలు దాంట్లో మామూలు కాదు కామెడీ. అతులనే ఆ పేరు అసలుకి మీమ్స్ పేజెస్ నుంచి. అసలు మీరు చెప్పండి, ఇది బయటకు వచ్చినప్పుడు రియాక్షన్స్ ఏంటండి? 2 నెలల వరకు ఎవరు ఎందుకు ఎలా ట్యాగ్ చేస్తున్నారు అర్థం కాలేదు నాకు, అన్ని ట్యాగ్స్ వచ్చేది. సో అంటే క్యారెక్టర్ని ఎంత గుర్తుపెట్టుకోవడం అన్నది ఒక ఆర్టిస్ట్కి చాలా పెద్ద థింగ్ కదా. అది అసలు దానికే రావడం అన్నది చాలా
హ్యాపీగా. సత్య గారు మీ కాన్వర్జేషన్ కి జనాలు పడి పడి నవ్వాము. అసలు మీకు ఈ సీన్ చెప్పినప్పుడు కానీ మీరు అసలుకి ఎలా డిస్కస్ చేశారు? ఆ హీరో గారు ఏదో మిమ్మల్ని కన్విన్స్ చేశారు అని నేను విన్నాను. నేను అస్సలు వద్దని కూర్చున్నా. వద్దమ్మా, పరుగు పోద్ది, సోషల్ మీడియా ఐటమ్ అవుతాను, ప్లీజ్ వద్దు అంటే శౌర్యాన్ని పక్కకి తీసుకెళ్ళి సత్యాన్ని కూడా తీసుకెళ్ళి నాకు ఒక సినిమాలో ఇలానే అయ్యింది, ఇంటెన్షన్ వేరు కానీ అది జనాలకి ఇంకోలాగా అర్థమైంది, అక్కడ నుంచే నాకు కూడా పేరు వచ్చింది, ఇప్పుడు చూడు నేను అంత పెద్ద కమేడియన్ అయ్యాను, లేదు పేరు వస్తుంది, నమ్మే రాసుకున్నా ఇది అని చెప్పి వీళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ ఇస్తే మీరిద్దరు భరోసా ఇవ్వండి మరి ఏమైతే డ్యామేజ్ కంట్రోల్ అవ్వడానికంటే ఓకే అని అన్నారు. అలా ఇంకా చేస్తాం. సో దాని తర్వాత ఎప్పుడైనా ఒకవేళ డైరెక్టర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గర దీని గురించి అడుగుతుంటారా, మీరేనా చేసింది ఇది అని చెప్పేసి? అంటే అప్పుడు లుక్ ఇప్పుడు లుక్ డిఫరెంట్ కదా, సో కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. పెళ్ళికి ముందు అయిన జస్ట్ అంటే పెళ్ళికి 4-5 months ముందు అయిన ఇదనమాట. సో అప్పుడు హెయిర్ కూడా మొత్తము తీసేసినట్లు ఉన్నారు. హెయిర్ క్యారెక్టర్ కోసమే తీయాల్సి వచ్చింది. అవునా? ఓకే. అప్పటికప్పుడు మీరు ఆ క్యారెక్టర్ కోసం మొత్తం హెయిర్ మొత్తం తీసారు? అది క్యారెక్టర్ రిక్వైర్మెంట్ అంటే అప్పటికప్పుడు తీసారనమాట ట్రిమ్మర్ పెట్టి. ఓకే. సో మీరు ఏమనుకోలేదంటే పక్కన క్యారెక్టర్ ఇట్లా అంటున్నారు, హెయిర్ తీసేస్తున్నారు, ఇంకో సైడ్ పెళ్ళి. అవును కదా, అదే టైంలో మీ పెళ్లి కదా, ఎట్లా మేనేజ్ చేశారండి? రిజల్ట్ తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి ఉన్నది చేతిలో ఉన్నది ఫినిష్ చేసుకుందాం అన్న ఇంటెన్షన్తోనే చేశాను. అది ఇంకా వైరల్ అయిపోయింది అనమాట. మీ వైఫ్ రియాక్షన్ ఏంటి చెప్పండి ఫస్ట్, నాకు వేరే ఎవరిది వద్దు. మ్యారేజ్ టైంలో హెయిర్ తీసేసి ఒక పక్కన సినిమా రిలీజ్, మీ వైఫ్ ఏమన్నారు చెప్పండి? ఇంకోసారి యాక్టింగ్ చేస్తే కాళ్ళు ఇరగొడతా ఉన్నాను. తర్వాత కూడా చేసాం మెల్లి కన్విన్స్ చేసుకుంటూ. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మోర్ ఎడిటర్గా కన్నా యాక్టర్గా ఎక్కువ గుర్తుపడుతున్నారు. కానీ నా ప్రొఫెషన్ ఎడిటింగ్ కదా, దానికి ఫస్ట్ పేరు గుర్తొస్తే ఎడిటర్ అని గుర్తు రావాలి కానీ యాక్టర్ అని గుర్తు రాకూడదు కదా అన్న ఇంటెన్షన్తో నేనే కొంచెం యాక్టింగ్కి దూరంగా ఉంటున్నాను. అట్లా అని చెప్పి వచ్చిన ఆపర్చునిటీస్ వదులుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ చేస్తారండి? యాక్టింగ్ అండి, యాక్టింగ్ 5. ఓకే. కలర్ ఫోటో, రంగబలి, సత్యభామ, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, హాయ్. 5 movies. ఈ 5 movies ఎడిటింగ్ కూడా మీరే? రంగబలి ఒకటి నేను కాదు. ఓకే. రంగబలి ఒక్కటి తప్ప మిగతా అన్ని మ్యాక్సిమం అంతా మీరు. సో మరి మీరే ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎడిట్ టేబుల్ లో కూర్చుంటే మీ సీన్ మీరు తీసేస్తారా? తీసేస్తే ఎలా ఉంటది అని చెప్పి తీసేసి చూసుకుంటా. అట్లా ఎప్పుడైనా జరిగిందా? చాలా జరిగింది. అంటే ఫస్ట్ నా సీన్ రాగానే తీసేసి పక్కన పెడతా, దీనివల్ల కథ ఏమన్నా ముందుకెళ్తుందంటే వెళ్తుందంటే వెళ్ళిపోతుంది, అలానే వదిలేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేయలేదు ఎడిట్, బట్ టెలు స్క్వేర్లో కూడా నా క్యారెక్టర్ ఉండేది, ఎడిట్లో ఎగిరిపోయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా ఉండేది క్యారెక్టర్, అది కూడా ఎగిరిపోయింది. నేను సెట్లోనే చెప్పా, ఇప్పుడు నేనే ఎడిటర్ ఈ సినిమాకి అయితే నేను తీసేస్తాను, షూట్ చేయకండి వద్దు ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ కూడా చేశా, కానీ తీసారు అన్నట్టే ఫైనల్ ఎడిట్లో ఎగిరిపోయింది. సో అంటే యాజ్ యాక్టర్ మీరు యాక్ట్ చేసినప్పుడు ఈ సీన్ ఉంచుతారా తీసేస్తారని ఒక ఐడియా వస్తుంది? తెలిసిపోతుంది అంటే ఇది ఫిట్ అవ్వదు నరేటివ్ లో తీసేస్తారు ఫైనల్ కాల్లో అని చెప్పి నేను ఎడిట్ చేసే సినిమాలకి నేను యాక్టింగ్ చేసినప్పుడే చెప్తాను ఇది అవసరం లేదు, అనవసరంగా షూట్ చేస్తున్నారు. ఓకే. అలాంటి సందర్భాల్లో షూట్ చేయకుండా ఆపేసి ముందుకెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలాంటివి కూడా మీరు చేంజెస్ చేస్తుంటారు. అసలు సూపర్ అండి. కానీ మీ టోటల్ ఆఫ్ జర్నీలో మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ అంటే చాలా చిన్న ఏజ్లోనే మీరు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలా చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాలేజ్లో కూడా చాలా స్ట్రగుల్స్, అక్కడ అంతా పాలిటిక్స్ అన్నీ చూసి వచ్చారు కదా. సో ఇండస్ట్రీలోకి వచ్చినాక అరే ఎందుకు నాకు ఇది అని బాగా ఫీల్ అయిన సిచ్యువేషన్, బాధపడిన సిచ్యువేషన్ అంటే ఏముందని చెప్తారు? టీజర్ రిలీజ్ అవ్వకముందు, బేసికలీ అది డెకాయిట్ టీజర్ రిలీజ్ అవ్వకముందు కంటిన్యూస్గా 3 ఫ్లాప్స్ పడ్డాయి. ఏమైపోయిందంటే
కావాలని కొంతమంది నెగటివ్ ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. థియేటర్ వల్ల సినిమా పోయింది అంటే, ఇంకా రాత్రి బావులు కష్టపడి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, బాబు అప్పుడే పుట్టాడు వాడిని చూసుకోకుండా నేను సినిమా అనుకుంటూ తిరుగుతూ, మా ఆవిడ ఒక్క ఇంట్లో ఉండిపోయి, ఇంత మనసు పెట్టి చేసిన తర్వాత కూడా నా వల్ల సినిమా పోయిందని ఏ మనసుతో మీరు అంటున్నారు? అది వేరే ప్రొడక్షన్ హౌసెస్లో ప్రచారం చేసి, వాళ్ళు నాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుని, అలా ఒక 4 నుంచి 6 ప్రాజెక్టులు పోయినాయి నాకు ఇప్పటికి. ఎవరు చేశారో తెలియదు, అంటే టీం మెంబర్స్ చేశారా, లేక అంటే ఇండైజెషన్ ఎక్కువైపోయి చేశారో, ఎవరు చేశారో తెలియదు, బట్ చేశారు. అది నాకు చాలా అంటే ఎమోషనల్లీ చాలా బాధ పెట్టింది. ఇంకా ఇండస్ట్రీ వద్దు, చాలా నెగిటివ్ అయిపోతుంది. చాలా అంటే ఎంత కష్టపడి, ఎంత ఎఫర్ట్ పెట్టి చేసి, అంటే నిద్రలు మానుకుని, హెల్త్లు పోగొట్టుకుని, ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, సినిమాని నమ్ముకుని వచ్చి చేసినప్పుడు ఇలా చేయడం అన్నది నాకు ఇబ్బంది అనిపించి, ఇంకా గూఢచారి 2 లాస్ట్ సినిమా అని మెంటల్లీ ఫిక్స్ అయిపోయా అప్పుడే. ఇది డెకాయిట్కి ముందు, డెకాయిట్ టీజర్కి ముందు. అయితే ఆ టైంలో ఒకరోజు అలానే కూర్చుని ఉంటే శేషి గారు వచ్చారు. వచ్చి అడిగారు అనమాట, ఏముంది ఎందుకంత డల్గా ఉన్నావు అంటే, ఇలా అవుతుందండి బ్యాక్లో, ఇలా అవుతుంది. మోర్ ఆర్ లెస్ ఇప్పుడు నేను ఎవరికన్నా రుణపడి ఉంటా అంటే అది మీకు, ఎందుకంటే నా కెరీర్ ఫౌండేషన్ ఇచ్చిందే మీరు. మేజర్ నుంచి నాకు ఒక ఐడెంటిటీ, పాన్ ఇండియా ఎడిటర్ అన్న ఐడెంటిటీ ఇచ్చిందే మీరు. మీకు నేను ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకుని ఇంకా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గూఢచారి 2 విల్ బి మై లాస్ట్ ఫిల్మ్ అన్నట్టు చెప్పాను అనమాట. ఇది అవుతుంది, ఈ సినిమాలో ఇలా అన్నారు, ఈ సినిమాలో ఇలా అన్నారు, ఈ సినిమాలో ఇలా అన్నారు, దీనివల్ల ఇవి అయినాయి, దీనివల్ల ఈ ప్రాజెక్ట్స్ పోయినాయి. సైలెంట్గా ఉన్నారు. ఉండి కాసేపు ఆలోచించి, అలా జరుగుతుందో పద మనం ఏంటో చూపిద్దామని అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఇప్పుడు ఫిల్మ్ కానీ. రీఇన్వెన్షన్ ఆఫ్ ఎడిట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఫ్యూ మంత్స్ అగోనే రీసెంట్గా జరిగినది. దాని తర్వాత అప్పుడు కూడా అంటే ఎడిటర్ వల్ల సినిమా పోయింది అని అంటే, మరి ఒక్కడి వల్ల ఎందుకు పోతుందండి? అంటే కథ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పోతుంది, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పోతుంది, యాక్టర్ సరిగ్గా, అంటే హిట్ వచ్చినప్పుడు క్రెడిట్ మా వల్ల హిట్ వచ్చిందని తీసుకుంటారు, ఫ్లాప్ వచ్చినప్పుడు వాడి వల్ల పోయిందని పాయింట్అవుట్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఏ మనసు పెట్టి, నువ్వు ఎంత ప్రాణం పెట్టి సినిమా, నేను అంత ప్రాణం పెట్టి ఎడిట్ చేశాను కదా, నీకు ఇది ఎలాగో నాకు ఇది కూడా అలానే కదా, ఏ మనసు నువ్వు ఇదంతా చేసావు అన్న బాధ ఒకటి ఉండిపోయింది. అంటే క్లోజ్ పీపులే చేశారు, పేర్లు తీయదలుచుకోలేదు కానీ క్లోజ్ పీపుల్ అంటే నా అనుకున్న వాళ్ళే చేశారు అది. బట్ వాళ్ళు అలా చేయడం అన్నది చాలా ఎమోషనల్లీ చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా వదిలేసి ఇంకా ట్రేడింగ్ ఇవి చేసుకున్నాం, లేదంటే ఏ చేసాను కదా, ఏ రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా చేసుకున్నాము. ఎలాగో ఇప్పుడు ఫ్యాడ్లోనే ఉంది కదా, ఇప్పుడు డిమాండ్లోనే ఉంది కదా, అన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇది కాకపోతే ఇది అన్న దీంట్లోనే ఉంది. బట్ ఆయన ఆ రోజు ఆ మాట అనుకుండకపోయిండు అంటే మేబీ నేను అన్నట్టు కూడా 2 లాస్ట్ సినిమా అయ్యేదేమో. బట్ లేదు యాక్చువల్గా అలా అనుకుంటే అసలుకి జనరల్లీ టాక్ ఎక్కడ వస్తుందంటే, సినిమా బాగుందన్న డైరెక్టరే, బాగోపోయినా కూడా డైరెక్టరే అంటారు. ఇజ్ ఏ లైక్ ఏ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పేసి చెప్తుంటారు. మనం ఎవ్రీ టైం వింటూ ఉంటాము. అది వచ్చినా కూడా వాళ్ళే క్రెడిట్, ఎందుకంటే వాళ్ళది ఏదనుకుంటే వాళ్ళ విజన్ వాళ్ళు తీసినప్పుడు డెఫినెట్గా ఉంటుందని చెప్తుంటారు. డైరెక్టర్ అనే కాదు, అంటే అవుట్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్ ఎడిట్ ఒకటే దొరికిందా మీకు? అది నా బాధ. అంటే ఓ బలి పశువుని చేయడానికి మా డిపార్ట్మెంటే దొరికిందా మీకు? అంటే సరే
నువ్వు నేను సేమ్ టర్మ్స్లో లేము, 100 ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, 100 డిస్కషన్స్ అవుతాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికే కదా డిస్కషన్ అయ్యేది, అంతేగాని నీకు నాకు మధ్యలో ఏమైనా ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఇంత ప్లానింగ్, ఇంత ఇవన్నీ చేసి ఎందుకు ఒకరి కెరీర్ నుంచి ఇబ్బంది పెట్టడం అన్నది నా ఒక్కడితోనే కాదు, నా తెలిసిన కొంతమంది ఎడిటర్స్తో కూడా అయ్యింది అట్లాగా. వాళ్ళు వాళ్ళ సైడ్ ఆఫ్ థింగ్స్ చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను అవి వింటూనే వచ్చా, కానీ ఎప్పుడు నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సో అంటే కాంపిటీషన్ వల్ల అంటే నేమ్ వస్తుందని అలా చేస్తుంటారా? లేదు అంటే గనక వాళ్ళకి వచ్చే ప్రాజెక్టులు మీకు వస్తాయి అని చెప్పి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తుంటారా? బట్ వై అంటే ఏం చెప్తారు? వై అంటే ఆన్సర్ నా దగ్గర ఉండి నేను డైరెక్ట్గా కన్ఫర్మ్ చేస్తాను కదండి. అంటే ఒక దానిలో కాంపిటీషన్ అంటే ఇప్పుడు సేమ్ మీతో పాటు ఉండేవాళ్ళు మీ డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఉంటే, లేదు మీరు బాగా చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఒక ప్రాజెక్ట్స్ మీకు వస్తాయి కాబట్టి వాళ్ళకి వెళ్ళకుండా మీకు వస్తాయి అని చెప్పి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారా? అండ్ ఇంకా అంటే రీజన్ అంటే ఏముంటుంది జనరల్గా? అంటే మీ క్లోజ్ సర్కిల్లోనే ఇలా జరిగింది. నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ప్రపంచంలో? ఫ్యూ పీపుల్. నా వల్ల ఇది నేను చేసిన మిస్టేక్, నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. మరి అట్లాంటి ఎందుకు ఒప్పుకుంటారు సినిమా పోతే? మా వల్ల జరిగిందని ఎందుకు ఒప్పుకుంటారు? వీడి వల్ల పోయిందని పక్కన వాళ్ళ మీద వస్తారు కదా. బట్ హిట్ వచ్చినప్పుడు కూడా అలానే చెప్పండి. హిట్ వచ్చినప్పుడు అది పర్సన్ పైన డిపెండ్ అవుతుంది, అవతల పర్సన్ క్యారెక్టర్ పైన డిపెండ్ అవుతుంది. వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యి వీడి వల్ల సినిమా నిలబడింది అని అనుకుంటే పేరు చెప్తారండి, లేదంటే యాక్చువల్గా నిన్న సక్సెస్ మీట్లో మనం చూస్తే కనుక అల్లు అరవింద్ గారు సో అందరూ రీజను, బట్ మా పీకేనే వల్లే మాకు సినిమా ఇంత బాగా కనిపించిందని ఆయన డైరెక్ట్గా స్టేజ్లో ఆయన అదే చెప్పారు. సో డెఫినెట్గా ఆ టైంలో మీ ఫీలింగ్ గీతార్ట్స్ అన్నది నాకు అంటే ఆల్మోస్ట్ కెరీర్లో హిట్స్లో 2 హిట్స్ గీతాలోనే ఉన్నాయి నాకు. వన్ గాట్ నేషనల్ అవార్డ్. సో శేష్ గారి తర్వాత నేను ఎవరికైనా కృతజ్ఞతగా రుణపడి ఉంటా అంటే అది గీతార్ట్స్కి. ఎందుకంటే నమ్మి సినిమాలు ఇచ్చారు. అంటే ఆయన లెజెండరీ ప్రొడ్యూసర్, ఎన్ని సినిమాలు చూస్తుంటారు. అంటే ఆయన ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటేనే, ఎంత ఆయన వర్క్ చూసుంటే తప్ప అల్లు అరవింద్ గారు చాలా తక్కువ పర్సన్ని స్పెసిఫై చేసి మాట్లాడతారు. సో నేను అలాగా టీం అందరి గురించి ఇదంతా టీమ్ ఎఫర్ట్, బట్ మా పీకే వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పినప్పుడు అసలు షాక్ అనమాట. సో ఆయన అంత బిలీఫ్ మీ మీద ఉంది అన్నప్పుడు, సో సినిమా చూసిన తర్వాత మీకు కాల్ చేశారా ఏమన్నా? కాల్ చేయలేదు, డైరెక్ట్గా కలిసినప్పుడే మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక ఇంట్లో చిన్నగా ఇంతగా పెరిగి పెద్ద అయ్యి ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యి శబాష్ కొడితే ఏ ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. నిన్న బన్నివాస్ గారు కానీ అరవింద్ సార్ కానీ అట్లా పొగుడుతున్నప్పుడు సూపర్. ఎందుకంటే యంగెస్ట్ పార్ట్ ఆఫ్ మై కెరీర్ నుంచి చూస్తూ వచ్చారు కదా వాళ్ళు. సో సూపర్ అసలుకి. యాక్చువల్గా నేను విన్నాను ఫారెన్లో వెళ్ళి సమ్ కోర్సెస్ చేసి వచ్చారు ఎడిటింగ్ మీద అని చెప్పేసి విన్నాను. నేను ఎక్కడ కోర్స్ చేయలేదు అసలుకి. ఓకే, అసలుకి జనరల్గా ఒక ఎడిటర్ అవ్వాలి అంటే తనకి ఎడిట్ కట్టు ఆ టూల్స్ గురించి తెలిస్తే సరిపోతుందా, లేదా స్టోరీని సెన్సిబుల్గా చూసే పర్సన్ అయి ఉండాలా? ఒక ఎడిటర్ అవ్వాలంటే ఏం క్వాలిటీస్ ఉంటాయి? ఎడిటర్ టూల్స్ లాస్ట్కి వస్తుందండి. ఎప్పుడు టూల్స్ జస్ట్ ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రోలో చేస్తాను, అవిడ్లో చేస్తాను, డిఫరెన్స్ సేమ్ ఫుటేజ్ సేమ్ కదా. నాకు ఇస్తే నేను ఒకలా కట్ చేస్తే ఇంకొక ఎడిటర్కి ఇస్తే ఇంకోలా కట్ చేస్తారు. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్టోరీ టెల్లింగ్లో వస్తుంది, సీన్ని చూసే విధానంలో వస్తుంది, అవతలి పర్సన్ మిస్టేక్స్ని కవర్ చేసే విధానంలో వస్తుంది. సీన్ బెటర్మెంట్ ఎలా చేయొచ్చు అంటే వీళ్ళు స్క్రిప్ట్లో ఇది అనుకున్నారు, దీనికన్నా బెటర్గా ఎలా చూపించవచ్చు అన్న ఇంటెన్షన్తో వస్తుంది. ఇవన్నీ ఒక సీన్ రిథమ్తో వస్తుంది. నేను డాన్సర్ కూడా కాబట్టి నాకు సెన్స్ ఆఫ్ రిథమ్ డెవలప్ అయింది యంగ్ ఏజ్ నుంచి. సో బీట్లో కరెక్ట్ కూర్చుందా లేదా, ఆర్ ఏమన్నా ఆఫ్ సింక్ ఉందా లేదా,
నన్ను అందరూ తిట్టుకుంటారు బేసికలీ. సింక్ అని తల్లింటవి ఏంటి, 2 ఫ్రేమ్లే కదా ఎవరు పట్టరని. నేను పడతాను కదా ఫిక్స్ చేయండి అన్నట్టు. సో వీటి వల్ల ఒక అంటే ఇది వీళ్ళ సిగ్నేచర్ అని క్లియర్గా తెలుస్తుంది. సో మాకు అసలు అనిపించింది ఎంత షార్ప్ కట్ ఉందంటే, ఎక్కడ ఒక సీన్ ఇంకొక సీన్ పెడితే బాగుండు అనిపించింది తప్ప ఎక్కడ ఒక్క సీన్ కూడా ఎక్స్ట్రా ఉండదు అనిపించేది. అంటే ఎస్పెషల్లీ మేజర్ కానీ నేను చూసిన డెకాయిట్ కానీ ఒక్క సీన్ కూడా బేసిక్గా ఇలాంటి యాక్షన్ కమ్ ఇట్లాంటి సినిమాల్లో ఇది ఎందుకు ఇంత యాక్షన్ అవసరమా, కట్ చేయొచ్చు కదా ఇట్లా అనిపిస్తుంది. బట్ ఎక్కడ డెకాయిట్లో నాకు అసలు అది అలా అనిపించలేదు. అసలుకి ఒక్క సీన్ కూడా ఎక్సెస్ సీన్ కానీ ఒక చిన్న కట్ కూడా ఎక్సెస్ అనిపించలేదు. సో ఎంత కట్టు ఉందంటే ఎంత టైట్ స్క్రీన్ ప్లే అనిపించింది. నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే మేము రోజు చాలా సీన్లు యాజ్ ఏ దీని కింద మేము రోజు చూస్తుంటాం కాబట్టి, అంటే రోజుకు ఒక 2-3 సినిమాలు చూస్తుంటాము, చాలా వాటికి వెళ్తుంటాము, ఇట్లా చూస్తుంటాం. కానీ మాకే చూసినప్పుడు ఒక మినిమం ఒక జర్నలిస్ట్ గా మాకే అనిపిస్తుండే ఇక్కడ లాగేంది, కొంచెం తీసుకుంటే బాగుండేది, లేదా ఇక్కడ కట్ అయితే బాగుండదు అని చిన్న మా సైడ్ లో ఒక ఆడియన్ గా ఒక మెంబర్ గా మాకు అనిపిస్తూ ఉంటుంది యాజ్ ఏ ఆడియన్ గా కూడా. కానీ ఇది చూస్తున్న సేపు నేను అసలు ఒక ఆడియన్ కి ఎక్కడైనా దొరుకుతారా అని చెప్పేసి నేను చూసాను. బట్ ఒక చిన్న కట్ కూడా దొరకలేదు. ఎంత టైట్ స్క్రీన్ ప్లే ఉందంటే కట్టు కట్ ఏది కావాలో అదే ఉంది సినిమాకి. ఇంకొంచెం ఎక్కువ పెట్టినా పర్లేదు, ఇంకా షార్టేజ్ చేశారనిపించింది చెప్పాలండి. ఇంకొంచెం డ్యూరేషన్ ఉన్నా ఓకే ఫైన్ చూడొచ్చు అనిపించిన సినిమా. జనరల్ గా మేజర్ లాంటి దాంట్లో తీశారు అంటే ఫైన్, బట్ ఇది ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా. దీనిలో ఒక చిన్న సీన్ ఎక్కువైనా ఓవర్ అనిపిస్తుంది, తక్కువైనా సరిపోలేదు అనిపిస్తుంది. కరెక్ట్ గా మెజర్ కొలిచి చేసినట్టు అనిపించింది. ఇక్కడ అసలుకి అది మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? అసలు మృణాల్ గారు సీన్ వచ్చినప్పుడు కానీ, తన ఒక మిడిల్ క్లాస్ మెంబర్ లా చూపించినప్పుడైనా, బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రిన్సెస్ లా చూపించినప్పుడైనా అసలుకి ఎంత కరెక్ట్ గా చూపించారు అంటే నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. సో అసలుకి మీరు చెప్పండి, మృణాల్ గారు ఉన్నప్పుడు సీన్స్ ఎంతవరకు కట్ చేయడానికి మీకు ఇబ్బంది అనిపించేది అంత గ్లామర్ గా మనకి స్క్రీన్ మీద ఉన్నప్పుడు? మృణాల్ గారు సీన్స్ కట్ చేయాలంటే చెయ్యలేదు కాదండి. అంటే అటెన్షన్ డైవర్ట్ తన పైకి అయిపోతుంది. స్క్రీన్లో ఉన్నారంటే మృణాల్ గారు అసలు తీయాలనిపించదు ఫస్ట్. రెండోది ఏంటంటే అండి, ఈ సినిమాకి మేము ఎంచుకున్న ప్యాటర్న్ ఏంటి అంటే రొమాంటిక్ ఫిల్మ్ విత్ అన్ యాక్షన్ కట్. నా బేసికల్ నా 2 స్ట్రాంగ్ పాయింట్స్ అనమాట. లవ్ ప్లస్ యాక్షన్ అనమాట. రెండు మిక్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు బానీ అండ్ క్లైడ్ స్టైల్ అనమాట ఇది. మిస్టర్ అండ్ మిస్ స్మిత్ ఏదైతే ఉందో, లవ్ అండ్ యాక్షన్ కమ్ టుగెదర్. కొంతమంది ఏమన్నారంటే లవ్ స్టోరీకి యాక్షన్ కట్ ఎందుకు అని అన్నారు. ఎందుకు ఉండకూడదు అని నేను రివర్స్. అట్లా రూల్ ఏం లేదు. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కట్ ఈ సినిమాకే చేయాలి, ఇలానే చేయాలి అని చెప్పి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఎక్కడా లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఎమోషన్ ఇస్ నాట్ కాంప్రమైజ్డ్. సో డిఫరెంట్ ప్యాటర్న్ ఎంచుకుని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంచుకుని చేసామన్నమాట. రొమాంటిక్ ఫిల్మ్ కట్ యాజ్ అన్ యాక్షన్ ఫిల్మ్. సో మృణాల్ గారి గురించి ఏం చెప్తారు? అంటే మీరు కూడా షూట్కి వెళ్ళేవాళ్ళు కదా, సో తన ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? సో వెరీ జోవియల్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అంటే నేను ఇది చేయడానికి వచ్చాను, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు. ఇప్పుడు సెట్కి స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది కదా, స్క్రిప్ట్ వెళ్ళిపోయినప్పుడు ఓకే నా క్యారెక్టర్ బౌండరీస్ ఇవి, దీన్ని బెటర్గా ఇంకేం చేయొచ్చో, ఆర్ ఈ క్యారెక్టర్ ఇంకా బెటర్గా ఎట్లా బిహేవ్ చేస్తారని చెప్పి మల్టిపుల్ డిస్కషన్స్ పెట్టేది శేష్ గారితో, డైరెక్టర్తో. పెట్టిన తర్వాత మధ్యలో ఇప్పుడు ఒక పాయింట్కి సీరియస్ అయిపోతుంది. సో సీరియస్ ఫిల్మ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సీరియస్నెస్ బిల్డ్ అయిపోయి ఇంకా అందరు జోన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు లైటర్ చేయడానికి పాట పాడేసి, లేదంటే డైరెక్టర్ ఫోన్ దాస్ ఆయన ఎత్తుతో కూర్చునేవాడు, ఇలా ప్రాంక్స్ వేసేవారు అనమాట. అలా కూడా చేసేవాళ్ళ. ఇట్ వాస్ ఫన్ హ్యావింగ్ హర్ ఆన్ సెట్. సో ఫైనల్లీ విలన్ గురించి చెప్పండి. అసలుకి ఆయన్ని అలా అయ్యప్ప మాల్లో మేము చూస్తున్నప్పుడు, అండ్ బాలీవుడ్ ఐ థింక్ ఈజ్ అ ఫస్ట్ పర్సన్, నాకు తెలిసి స్ట్రైట్ మూవీ ఇదే అనుకుంటున్నాను నేను, బాలీవుడ్ నుంచి తీసుకురావాలని అసలు ఎలా అనిపించింది ఆయన అలా స్క్రీన్ మీద చూపిస్తుంటే నాకు అసలు ఒక
ఒక 5 మినిట్స్ భయమేస్తుంది అనమాట. ఆయన చూడగానే బేసిక్‌గా ఎందుకో తెలియదు నాకు భయమేస్తా ఉంటది. అనురాగ్ సార్‌కి నేను యాక్చువల్లీ నేను కాలేజ్ టైమ్ నుంచి ఫ్యాన్. సిన్స్ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్. నేను వసేపూర్‌లో బాంబే వెల్లుడ్ సినిమా చూసా రాత్రి 2కి. రిటర్న్ వస్తున్నప్పుడు గ్యాంగ్ షూట్అవుట్ అవుతుంది. నేను వెళ్ళి ఒక డ్రమ్‌లో దాక్కున్నా 2 గంటలు. ఓహ్! సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా మైండ్‌లోనే ఉందన్నమాట. అది చెప్పాను ఆయనకి. కలిసినప్పుడు ఆయన సినిమాలో ఈ సినిమాకి మీరు ఇదేం చేసుంటారు, ఈ సినిమాకి ఇది ఎందుకు చేశారు. బేసికలీ ఆయన వల్లే సినిమాలో బీప్ అన్నది ఒక బీప్ వస్తుంది కదా, బీప్ అన్న సౌండ్ ఉంటుంది కదా, ఆ బీప్ సినిమాలో లేకుండా చేసింది ఆయన వల్ల. ఆయన సినిమాలో ఒక దాంట్లో 2 మినిట్స్ సెన్సార్ కట్ అయితే ఫుల్ బీప్లో వినిపిస్తుంది, అసలు డైలాగ్ అర్థం లేదు అనమాట. సో ఇలా అవుతుంది అని చెప్పి సెన్సార్ వాళ్ళు రూల్ చేంజ్ చేసి బీప్ నుంచి మ్యూట్స్కి తీసుకొచ్చారు. అంత రెవల్యూషనరీ డైరెక్టర్. సో ఆయన సెట్ స్టోరీస్, ఆయన ఆర్జీవి గారి దగ్గర పనిచేసినప్పుడు స్టోరీస్, ఇవన్నీ మోర్ అంటే వెటరన్ ఫిల్మ్ మేకర్ కదా. సో ఆ మెమరీస్ అన్నీ ఆయనకి అడిగి తెలుసుకునే వాళ్ళం అనమాట. ఆయన అనేవారు, ఫస్ట్ యాక్టర్స్ని స్టేజ్ చేయండి, తర్వాత కెమెరాని పెట్టండి. ఓకే. ఇలాంటి టాక్టిక్స్ రియల్ టైంలో అలానే ఉండేది కదా. ఆయన రియల్ టైంలో వర్క్ చేసి నాకు రీల్లో ఇంత నేను ఎడిటర్ దగ్గర ఇలా చేసేవాడిని. వాళ్ళ ఎక్స్ వైఫ్ ఇస్ ఎడిటర్. సో ఆర్తి బజాజ్ గారు, వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్స్ ఇన్ ద బాలీవుడ్. ఎడిటర్తో ఉన్నప్పుడు ఇవి ఈ పర్స్పెక్టివ్లో ఇది చేస్తాను, నీకు ఇక్కడ స్టక్ అయితే నువ్వు ఇలా చేయాలి, ఇట్లా ఇన్పుట్ చాలా గైడ్ చేసేవారు అనమాట. అసలు అంటే దిస్ ఈజ్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ అయితే జస్ట్ ఒక లుక్తో మొత్తం వెళ్ళిపోయేది అటెన్షన్. ఆయనకు మృణాల్ గారి సైడ్ ఎలాగైతే వెళ్ళిపోయేది, అనురాగ్ సార్ సైడ్ కూడా అలా వెళ్ళిపోయేది. బట్ వెరీ కామ్ పర్సన్. అంటే మనకి కనిపించడానికి అంత భయంకరంగా ఉంటారు కానీ ఇన్ పర్సన్ చాలా స్వీట్ పర్సన్ ఆయన. ఓ, వెరీ స్వీట్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అనమాట. సో అనురాగ్ గారు సినిమా చూసి వస్తుంటే ఏదో డ్రమ్లో దాక్కున్న రియల్ ఇన్సిడెంట్ అయింది అంటున్నారు, ఏంటి అసలు అది? ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు ధన్బాద్లో ఇంటర్న్షిప్. నాకు నా ఇంటర్న్షిప్ మైన్ ఎక్స్ప్లోజివ్స్ పైన ఉండేది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ గ్యాంగ్స్, నక్సల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ. నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పి తెలియకూడదు ఎవరికి, లేదంటే ఎత్తుకుని వెళ్ళిపోతారు అని భయపెట్టారు. సో ఆ రీసెర్చ్ దీంట్లో ఉన్నప్పుడు బాంబే వెల్వెట్ వచ్చింది. బాంబే వెల్వెట్ ఆయన హాలీవుడ్ ఎడిటర్ని తీసుకొచ్చి, తల్మా షూ మేకర్ని తీసుకొచ్చి కట్ చేయించారు. అదొక పెద్ద హంగామా నడిచింది అనమాట. నాది 8కి అవుతుంది, 8కి ఇంటర్న్షిప్ అయిపోతుంది. సో 9కి అని చెప్పి మాకేంటంటే ధన్బాద్ నుంచి మధ్యలో వసేపూరు 2 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ ఏరియాలో ఆటోస్ వెళ్ళవు. ఎందుకు వెళ్ళవో ఎవడో ఆన్సర్ చేయలే. చాలాసార్లు అడిగా, ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటో వెళ్ళదు, 2 కిలోమీటర్స్ స్ట్రెచ్చే కదా అంటే ఎవరు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. ఈ 2 కిలోమీటర్స్ నడుచుకుని మళ్ళీ ఇటు వెళ్ళాలన్నమాట. ఒక 12 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు ఒక మాల్ ఉంటుంది, అక్కడ థియేటర్ ఉంది. అది చూసి రిటర్న్ వస్తున్నాం. ఈ పాయింట్ వరకు వచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడి 2 కిలోమీటర్స్, అది వసేపూర్ ఏరియా. అక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకుని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వస్తున్నారు, రాత్రి 2 అవుతుంది. సో అంటే గన్ షాట్స్ వినిపించాయి. అందరూ అటు ఇటు పరిగెడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లే, కనిపిస్తే చంపేస్తారు అని చెప్పి అక్కడ ఒక డ్రమ్ ఒకటి ఉంటే డ్రమ్లో దాక్కుని ఒక చిన్న హోల్ ఉంటే అదే హోల్ నుంచి చూస్తా కూర్చున్న భయంతో 2 గంటలు. 4:30కో 5కో లేచి ఇంకేమీ సౌండ్ లేదు కదా అని చెప్పి మెల్లిమెల్లిగా ఒక్కొక్క గల్లీ చూసుకుంటూ వచ్చి ఎక్కి వెళ్ళిపోయారు. 2 రోజులు జ్వరం లేవలేదు. అనురాగ్ గారికి చెప్పినప్పుడు రియాక్షన్ ఏంటి సార్? ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ ఈవెంట్స్ అన్నారు ఆయన.
గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్. సూపర్ అసలు. అంటే నేను విన్నాను యాక్చువల్‌గా మీరు ఎడిటింగ్ ఫీల్డ్ కన్నా ఫస్ట్ అసలుకి ఏదో డాన్స్‌లో ఉన్నారు. అసలుకి మీరు డాన్సర్‌గా అవ్వాల్సింది అని చెప్పేసి విన్నా. ఏంటి సార్ అసలు మీరు ఏదో సిల్వర్ మెడల్ వరకు కూడా వెళ్లారు ఇండియా సైడ్ నుంచి అని విన్నా నేను డాన్సర్‌గా. అసలు ఏంటి ఈ డాన్సింగ్ ఫీల్డ్ అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాలేజ్లో ఉన్నప్పుడు మాకు డాన్స్ క్లబ్ ఉండేది, డాన్స్ ఎనర్జీ అని. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇండియన్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యామన్నమాట ముంబైలో, ఓకే. అక్కడ పర్ఫామ్ చేయడానికి. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఇండియా నుంచి 3 టీమ్స్ సెలెక్ట్ అవుతాయి. దే విల్ బి రిప్రజెంటింగ్ ఇండియా ఎట్ లాస్ వెగాస్ వరల్డ్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్. ముంబైకి వెళ్ళాము. వీవర్ సిల్వర్ మెడలిస్ట్. ఓకే. సో వీవర్ సెకండ్. 0.003 తోని పోయింది ఫస్ట్. ఒక్క పాయింట్లో చిన్న సింక్ మిస్ అయింది. ఓకే. ఒక్కదాంతో సెకండ్ వచ్చాము. అది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత డాన్స్ ఇండియా, డాన్స్ ఇట్లా మల్టిపుల్ షోస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి చేయమని చెప్పి. బట్ మా టీంలో 10 మంది అందరూ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ నాతో పాటు. సో ఇప్పుడు ఇది పర్సీవ్ చేయాలంటే సింగిల్గా అయితే వెళ్ళిపోయేవాళ్ళం, కానీ టీమ్ కదా, టీమ్ ఎఫర్ట్ కదా. 10 టాప్ డాన్సర్స్ అందరం ఫైనల్ ఇయర్స్. సో మాకు ఫ్యామిలీలో సపోర్ట్ చేయరు. మేము ఇన్నాళ్ళు కష్టపడింది జాబ్ కోసమే కదా, ఇది చేసుకుంటా అని చెప్పి 10 మంది వెళ్ళిపోయారు. మిగతా టీం వాళ్ళకి సరే మిగతా టీం అన్న వెళ్ళొచ్చు కదా అని అనుకుంటే మొత్తం కాస్ట్, ఓవరాల్ కాస్ట్ 1 crore వచ్చింది. అక్కడ ఫీజు, అకామిడేషన్, ట్రావెల్ అన్నీ కలుపుకుంటే 1 crore వచ్చింది. స్పాన్సర్షిప్ ట్రై చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మణిపాల్ కాలేజ్ వాళ్ళు అనమాట. వాళ్ళకి స్పాన్సర్షిప్ వచ్చింది, ప్లస్ దే ఆర్ రిచ్ కిడ్స్ అనమాట. సో వాళ్ళందరూ డబ్బులు వేసుకుని వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేసి వచ్చారు. మాకు ఆపర్చునిటీ మిస్ అయింది. దాని తర్వాత ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. దెన్ డాన్స్ అక్కడతో. ఓకే. యాక్సిడెంట్ అయిందా? ఓ, అది ఏ టైంలో అండి? 2019. ఓకే. ఇట్లా అంటే ఏదైనా బైక్ స్కిడ్ అయ్యి మొత్తం ఇట్లా రాసుకుంటూ ఒక 300 meters అట్లా వెళ్తే మొత్తం ఇదంతా ఇదయింది. సో ఇప్పుడు కూడా డాన్స్ చేస్తే ఈ లెగ్ పెయిన్ వస్తుంది, ఈ బోన్ బయటకు వచ్చింది అనమాట. అబ్బోయ్. సో డాన్స్ చేయలేని ఇదిలో ఉన్నాయి. ఓకే. పెయిన్ ఇప్పటికీ వస్తుంది, ఫిజియో చేయించుకోవాలి, బట్ ఇంకా పర్సీవ్ చేయలే ఆ సైడ్. ఓకే. అండ్ నేను ఇంకోటి విన్నాను, మీరు ట్రేడింగ్ కూడా చేస్తారు, మీకు ఏదో టీం ఉందని. బట్ ఇన్ని మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తున్నారండి? ఒక పక్కన మూవీస్ లో వాళ్ళు కరెక్షన్స్ చెప్తుంటారు, ఒక పక్కన ఈ ఎడిటింగ్ చేస్తుంటారు. అసలు ట్రేడింగ్ ఏదో సమ్ టీం కూడా ఉంది అని చెప్పేసి విన్నాను. ఏంటి సార్? ట్రేడింగ్ యాక్చువల్లీ నేర్చుకున్నాను అండి. అంటే లాస్ట్ రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు స్టార్ట్ చేసాం ట్రేడింగ్. ఇప్పుడు మార్కెట్ కింద పడింది. ఒక బంచ్ ఆఫ్ 10 స్టాక్స్లో పెట్టా, అన్నిట్లో 5x రిటర్న్స్ వచ్చాయి. ఇదేదో భలే ఉంది కదా అనుకుని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళా. తర్వాత 1 lakh లాస్. ఎఫ్డీలా కాదు ఇది, నేర్చుకుందాము, కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటుంది తప్ప అవ్వదు అని చెప్పి లాస్ట్ 2 years నుంచి నేర్చుకుంటూనే వస్తున్నా. మల్టిపుల్ కోర్సెస్ చేశాను ట్రేడింగ్లో. వాళ్ళు కాంపిటీషన్ పెడితే వన్ ఆఫ్ ద కాంపిటీషన్లో ఐ వన్ అన్ iPad. అంటే ఎక్కువ రిటర్న్స్ ఎవరు జనరేట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ దుబాయ్ ట్రిప్ కూడా మిస్ అయింది జస్ట్లో. ఐ వాజ్ 4th. సో ఫస్ట్ 3కి దుబాయ్ ట్రిప్ ఇచ్చా, ఐ వాజ్ 4th అన్నమాట. నాకు iPad వచ్చింది. సో దెన్ రీసెంట్గా కొంతమంది నేను ఓపెన్ చేసి సెట్లో అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇట్లా గ్యాప్స్ ఉంటాయి కదా, లంచ్ టైం కానీ బ్రేక్ఫాస్ట్ టైం కానీ ఇట్లాంటి టైంలో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏం జరుగుతుందని మానిటర్ చేసుకున్నాను. అలా టీంలో కొంతమంది చుట్టూ ఉన్నోళ్ళు చూసి నువ్వు ట్రేడింగ్ చేస్తావు, మేము కూడా చేస్తాము, మాకేమన్నా టిప్స్ ఉంటే చేయొచ్చు కదా అన్న దీంతో ఒక గ్రూప్ ఫామ్ అయిందనమాట మా మధ్యలోనే. మా గ్రూప్ పేరు స్టాకర్స్. ఓకే. వి స్టాక్స్. సో స్టాకర్స్ అనమాట. అలాగా 5గురంతో స్టార్ట్ చేసాము. అరౌండ్
క్లోజ్ టు 9-10 months ago. మెల్లిమెల్లిగా నేను మల్టిపుల్ కోర్సెస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు పరిచయం అవుతూ ఉంటారు కదా. వాళ్ళు ఒక పాయింట్ వరకే నేర్చుకుంటారు, దాని తర్వాత ఎటెళ్ళలో తెలియదు, క్లూలెస్ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళందరినీ పోగేసుకుంటూ నౌ వీఆర్ అరౌండ్ 200 people. డిస్కస్ చేస్తూ ఉంటాము ఈ స్టాక్ గురించి, ఇది ఉంది. మొన్నే ఒక హౌ టు యూజ్ ఏఐ ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్పి ఒక సెషన్ తీసుకుని మొన్నే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఛానల్లో కూడా ఓపెన్ చేస్తారా మీరు? ఓకే. సో అది సెషన్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అదే రికార్డింగ్ పెట్టేసి. నైస్. సో అంటే ఏలో కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉందని, దాన్ని ఎడిట్లో ఎట్లా యూస్ చేస్తారు అసలు? ఏ అనేది ఇప్పుడు నెక్స్ట్ చాలా మందికి జాబ్స్ పోతున్నాయి ఏ వలన, ఇంకా బెటర్ ఇంకా కొన్ని డేస్ అయ్యేటప్పటికి ఇంకా బెటర్ అయ్యేటప్పటికి ఇంకా చాలా మంది జాబ్స్ కూడా పోతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి దీన్ని మూవీలో అసలు ఎలా అప్లై చేస్తారు మీరు ఎడిటింగ్? నేను ఏ జర్నలిస్ట్ ప్రోగ్రామ్ చేశాను. ఓకే. అదొక 6 months కోర్స్. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే అన్ని ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టీస్లో, అంటే వెబ్సైట్ మేకింగ్, యాప్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ అన్నిట్లో నేర్పిస్తారు అనమాట వాళ్ళు. జాబ్స్ పోవడం అన్నది ఇప్పుడు మీకు ఎలా వాడాలో నేర్చుకుంటే మీ జాబ్ పోదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరే 2 minutes వీడియో రికార్డ్ చేస్తాము. హేజన్ అని ఒక సాఫ్ట్వేర్, ఒక ఏఐ వెబ్సైట్ ఉంది. దానికి జస్ట్ ఇప్పుడు మీ అవతార్ ఒకటి క్రియేట్ చేసి మీ బాడీ లాంగ్వేజ్ అంతా తీసుకుని స్క్రిప్ట్ ఇది అని చెప్పి దానికి ఇచ్చేస్తే అది వీడియో ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మీ జాబ్ కూడా అట్ స్టేక్. సో ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. అంటే ఫిల్మ్ మేకింగ్లో ఎక్కడ వాడచ్చు అంటే ఫస్ట్ స్క్రిప్ట్లో వాడచ్చు. స్క్రిప్ట్లో మీరు 1 line ఆర్డర్ ఇచ్చేసారు అనుకోండి, 20 scenes, ఇవి క్యారెక్టర్ మోటివేషన్, ఇది జర్నీ అని చెప్పి దానికి ఒక బేసిక్ అనాలిసిస్ ఇస్తే నాకు ఒక 40 pages స్క్రిప్ట్ ఇవ్వు, వాళ్ళు ఈ మోటివేషన్స్, ఈ ఎమోషన్స్ని దాటి బయటకు రాకూడదు అన్నట్టు అది రాసిస్తుంది మొత్తం. డిరైవ్ ఫ్రమ్ మల్టిపుల్, అంటే ట్రైన్డ్ ఆన్ మల్టిపుల్. ఇది స్క్రిప్ట్లో అక్కడ హెల్ప్ చేస్తుంది. సెకండ్ ఈజ్ షార్ట్ డివిజన్లో హెల్ప్ చేస్తుంది. అంటే ఈ సీన్ ఇలా కన్సీవ్ చేయొచ్చు, ఈ సీన్ ఇలా కన్సీవ్ చేయొచ్చు. ప్రీవిజ్ అని ఒకటి ఉంటుంది, అంటే ఒక సీన్ ఇలాగ ఉండొచ్చు అని చెప్పి చేయొచ్చు అనమాట. అది మల్టిపుల్, అంటే ఏలోనే జనరేట్ చేసి ఇది ప్రీవిజ్. ప్రీ ప్రొడక్షన్లో ఇది. ప్రొడక్షన్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిషింగ్ షాట్, డ్రోన్కి బడ్జెట్ ఇవ్వలేదు ప్రొడ్యూసర్ అని అంటే, నాకు హైదరాబాద్ డ్రోన్ షాట్ కావాలి, మెట్రో ఇలా వెళ్తుంది, ఇది అని చెప్పి ఇచ్చేసాం అనుకోండి, ఒక షాట్ వచ్చేస్తుంది. సో రోజుకి 45,000 డ్రోన్ ఆపరేటర్కి ఇచ్చే బదులు నేను 15,000 per month or 10,000 per month నేను ఇచ్చేసి నేను మల్టిపుల్ షార్ట్స్ జనరేట్ చేయొచ్చు. మనీ సేవ్ దేర్. రెండోది ఇన్సర్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఇలా పేపర్ ఉంటే పేపర్ మీద ఫింగర్ పాయింట్ అవుట్ చేశారు, పేపర్ ఫోటో ఇచ్చేయండి, ఫింగర్ ఫోటో ఇచ్చేయండి, ఇది ఫింగర్ వెళ్ళి ఇలా పెట్టాలి అన్నట్టు ఎగ్జాంపుల్. ఈ షార్ట్స్ చేయడం కుదరలేదు, లాస్ట్లో పెట్టుకుంటారు ఇప్పుడు ఇన్సర్ట్ షూట్ చేసేటప్పుడు. ప్రైమరీ యాక్టర్స్ ఉన్నప్పుడు యూజువల్లీ అవాయిడ్ అవుతుంది, లాస్ట్లో పెట్టుకుందాం బీ రోల్స్, ఇన్సర్ట్స్ అని చెప్పి అంటారు అనమాట. అట్లాంటివి చేసేయచ్చు, అది ఎక్స్ట్రా షూట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ క్యాన్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద ఫిల్మ్స్. మూడోది విఎఫ్ఎక్స్. ఓకే. ఇప్పుడు నాకు బ్లాస్ట్ కావాలి, బ్లాస్ట్ చేయడానికి అవ్వట్లేదు, ఆర్ విఎఫ్ఎక్స్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం, ఆర్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ లేదు అన్న సందర్భాల్లో విఎఫ్ఎక్స్ కూడా చేయొచ్చు ఎగ్జిస్టింగ్ షాట్ పైన. The only department in filmmaking that is safe from AI is editing. అంటే ఏంటిది అది? ఏ డిపార్ట్మెంట్? ఎడిటింగ్. అంటే మీరు ఒక్కళ్ళే సేఫ్ అంటారు ఏ నుంచి, మేము చేసే వరకు ఏ చేయలేదు.
ఎందుకు అని అంటే అది హ్యూమన్ చాయిసెస్ కాబట్టి. ఓకే. మోర్ హ్యూమన్ చాయిసెస్ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని సేఫ్. ఓకే. సినిమాటోగ్రఫీలో కూడా ఇప్పుడు నాకు ఒక షార్ట్ ఇచ్చేసి దీని లైటింగ్ చేంజ్ చేసి ఇవి కూడా వచ్చాయి ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు డే బై డే అడ్వాన్స్ అవుతా వెళ్తుంది. టైటిల్స్ నుంచి ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా ప్రమోషనల్ కంటెంట్, ప్రమోషనల్ స్ట్రాటజీస్, ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ ఏఐ త్రూ చేయొచ్చు. ప్రమోషనల్ కంటెంట్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది నా వీడియో, దీన్ని మల్టిపుల్ 10 సెకండ్ వీడియోస్ లాగా ఇచ్చేసి ఇది కంటెంట్ అంట, అది చేసేది ఇచ్చేస్తుంది. డిస్క్రిప్ట్ అని ఒక ఇది ఉంది, అది చేసేస్తుంది. అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మేము ఒక వీడియో ఇచ్చి దాన్ని ఎడిట్ చేసి ఇవ్వమంటే ఇస్తుంది సార్? మల్టీ క్యామ్ సెటప్ కాబట్టి ఇస్తుంది. ఎడిట్లో మల్టీ క్యామ్ సెటప్ ఒక్కటే ఇప్పుడు ఏ చేయగలదు, దానికి మించి ఇంకా వెళ్ళలేదు. ఓకే. అంటే ఇప్పుడు అలా అని కాదు, ఈ క్యామ్ సెటప్ అని కాదు. ఇప్పుడు నేను ఒక వీడియో తీసాను ఎగ్జాంపుల్, జనరలీ నిన్న మన ఈవెంట్ జరుగుతుంది, సక్సెస్ మీట్ డెకాయిట్. సో నేను ఏదో ర్యాండమ్గా నాకు ఒక నచ్చింది కొన్ని షార్ట్స్ వీడియోస్ తీసుకున్నాను. సో దాంట్లో కొన్ని అన్నెసరీ ఉన్నాయి, ఎడిట్ చేయాలి, కొంచెం నీట్గా చేసి ఇవ్వాలి. సో దాన్ని అలా చేయాలి అంటే మనము ఎలా ఇవ్వాలి అంటే, మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్ప్లెక్సిటీ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నాం, చిన్నది వాటి వరకే మాకు తెలుసు. అంటే ఇది మా లెవెల్ ఆఫ్ అనమాట. సో జనరల్గా ఈ వీడియోని ఇచ్చి నాకు ఎడిటింగ్ కావాలి, లైక్ ఏ షార్ట్స్, రీల్స్ మేము ఇప్పుడు పోస్ట్ చేసుకోవడానికి ఇట్లాంటివి ఉంటుంది కదా. సో అలాంటి దానికి ఎలా అంటే దేనిలో ఇవ్వాల్సి వస్తుంది అంటే? డిస్క్రిప్ట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉందండి. డిస్క్రిప్ట్ ఏంటి అంటే, మీరు ఇట్లనే డంప్ చేసేసి ఇది మా స్క్రిప్ట్, ఇలా అనుకుంటున్నా, ఇది ఎండ్ గోల్ అంటే దాన్ని నచ్చినట్టు చేసి వస్తుంది. అంటే ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్ అన్నది ఉండదు, ర్యాండమ్గా ఇస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏ లెవెల్ వరకు అడ్వాన్స్ అయిందంటే, ఇప్పుడు మన కెమెరాలో షూట్ చేసినప్పుడు నాయిస్ వస్తుంది కదా, డైలాగ్ సెపరేట్ చేస్తుంది, నాయిస్ సెపరేట్ చేస్తుంది. ఎక్స్ట్రా ఏమన్నా సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు క్లాప్ కొట్టాను అనుకోండి, ఆ క్లాప్ సౌండ్ ఎఫెక్ట్ కూడా సెపరేట్ చేసేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు వీడియో ఉంటుంది కదా, వీడియోలో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కూడా జనరేట్ చేసి ఇవ్వగలదు. సూపర్. ఇప్పుడు అడోబ్లో కొత్త ఫీచర్, ఫైర్ఫ్లైది కొత్త ఫీచర్ ఏంటి అంటే, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ మార్క్ చేస్తుంది, మ్యూజిక్ అన్నీ మార్క్ చేస్తుంది, డైలాగ్స్ అన్నీ మార్క్ చేస్తుంది, అది సెపరేట్ చేస్తుంది. మనం ఏమీ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఏఐ ఈజ్ లైక్ చిన్న బేబీ, ఆల్ఫాబెట్స్ టీచ్ చేస్తుంటాం కదా, చిన్నపిల్లలు నేర్పించినట్టు అలా చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే దాని పైన డిపెండ్ అయిపోతున్నాం, పార్ట్నర్ లాగా చూస్తున్నాం. బట్ దాన్ని చూసే పద్ధతి మార్చుకుంటే దాంతో వర్క్ చేసే విధానం కూడా మారుతుంది. సూపర్. అంటే అసలు మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అది మిక్స్డ్ అండి యాక్చువల్లీ. అంటే స్టార్టెడ్ యాజ్ అరేంజ్ మ్యారేజ్, ఫెల్ ఇన్ లవ్ బిఫోర్ మ్యారేజ్. సో ఎక్కడ ప్రాపర్ ఎక్కడండి? నేను పుట్టింది వైజాగ్, పెరిగింది జహీరాబాద్ అని ఇక్కడ 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? డెకాయిట్ రిలీజ్ అయ్యింది. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో అంటే నువ్వైనా ఎడిట్ చేసింది నిజం చెప్పు అని అంటది. అంటే నీకు అక్కడ వాళ్ళు లేపుతున్న దానికి నువ్వు ఇంట్లో ఉండేదానికి అసలు సంబంధం ఉండదు ఎందుకు అని అంటారు. సో అంటే మీరేం చెప్పారు సార్? ప్రొఫెషనల్, పర్సనల్. నాకు నేను ఎలా ఉంటాను, నీ దగ్గర ఉంటాను. వర్క్ సైడ్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. సో నెక్స్ట్ గూఢాచారి 2 అంటే ఎప్పుడు వస్తుంది మాకు, అది మీరే చెప్పాలి ఫస్ట్. యాక్చువల్గా ఫస్ట్ అదే రిలీజ్ అయ్యిద్ది అనుకున్నాం, సడన్గా డెకాయిట్ ఆన్ బోర్డ్కి వచ్చేసింది మాకు. సో మేము ఈగర్లీ గూఢాచారి 2 కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలుకి గూఢాచారి 2 షూట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే మోర్ దాన్ హాఫ్, అంటే 3/4 75% షూట్ అయిపోయింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇన్ దిస్ ఇయర్ ఓన్లీ. ఎప్పుడు దిస్ ఇయర్ అంటే మీ ఎడిటింగ్ టేబుల్ దాకా వచ్చిందా? నడుస్తుంది? చేస్తూనే ఉన్నాము, సైమల్టేనియస్గా చేస్తూనే ఉన్నాము. ఇప్పటిదాకా అయిందైతే ఎడిట్ అయిపోయి ఉంది. సో
ఇయర్లోనే అవుతుంది రిలీజ్. నియర్లీ అవుతుంది. సో ఇంకా అది ఎలా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఉంటుందా? మేము గూఢచారిలోనే ట్విస్ట్లు టర్న్లు అన్నీ చూసాము. సో విజువల్ ట్రీట్ మీకు గూఢచారి 2 విజువల్ ట్రీట్ ఓకే. అంటే అబ్బా అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా, అలా ఉంటుంది. సో డెఫినెట్గా అంటే సుప్రియ గారు కూడా గూఢచారి 2లో కంటిన్యూ అవుతారు. ఓకే, ఏమన్నా యాక్షన్ సీక్వెన్స్ చేయిస్తున్నారా సుప్రియ గారితో? అది చెప్పు, అవన్నీ చెప్పరా? ఇదే ట్రైలర్ తర్వాత. టీజర్ ట్రైలర్ తర్వాతే ఇది అసలు చెప్పట్లేదు విజయ్ గారు. సో నెక్స్ట్ ఇంకా రిలీజ్కి ఏమున్నాయి సార్ మీ ప్రాజెక్ట్స్? మా ఫ్రెండ్ది 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వన్ ఇస్ కథకళి అనే ఒక థ్రిల్లర్, రెండోది కన్నా అని అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాం. గూఢచారి 2 ఈటీవీ విన్లో ధనం మూలం అని ఒక ప్రాజెక్ట్ చేస్తాం జేడి చక్రవర్తి గారు. ఓకే, అది హార్డ్ కోర్ థ్రిల్లర్. అది G2 తర్వాత నేను మోస్ట్ ఓన్ చేసుకుని అరే భలే ఉండబోతుంది సినిమా అని ఈగర్గా చేస్తున్న సినిమా అదన్న ధనం మూలం. సూపర్. అంతే. సో అంటే నవీన్ నూలి గారితో వీళ్ళందరితో మీరు కలిసి వర్క్ చేస్తారు కదా? లేదు, చేయలేదు. అంటే నాకు ఇండస్ట్రీలో నేను మాట్లాడింది నాకు క్లోజ్గా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకునేది ఇద్దరు, ఒకటి గ్యారీ అన్న, ఇంకోటి విప్లవ్ అన్న, అంతే. సో అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి అంటే బ్లేమ్ చేసి లేదు ఈయన వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక 4-5 ప్రాజెక్ట్స్ అన్ని 6 ప్రాజెక్ట్స్ వరకు బ్యాక్ వెళ్ళి అన్నారు కదా, ఇట్లా సమ్ బ్యాక్ బీచింగ్ వల్ల ఏదైనా. సో మరి డెకాయిట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని ప్రాజెక్ట్స్ నుంచి మీకు కాల్స్ వచ్చింది? ఇంకా ఏం రాలేదు, వెయిటింగ్. వచ్చినప్పుడు డెసిజన్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటాను. అవునా? అంటే వెళ్ళిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ వస్తే చేయరా? చేయను. సో అంటే నాతో వర్క్ చేయకుండా అసలు వర్క్ ఏంటో చూడకుండా ఎవరో చెప్పారని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం ఎందుకు చేయాలి? సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అని కాదు, అంటే అదొక అంటే రేపు పొద్దున ఇంకేదైనా ఇష్యూ వల్ల వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటి? ట్రూ. ఇది ఒకటే ప్రాబ్లం కాదు కదా, 100 ప్రాబ్లమ్స్ వస్తాయి వెల్ మేకింగ్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ నుంచి ప్రెషర్ వచ్చింది అనుకోండి, ఇది కాదు నీతో కాదు ఇంకోటితో వెళ్ళిపోతా అని అంటే నమ్మకం లేదు కదా, నా సైడ్ స్టాండ్ తీసుకుంటాడని చెప్పి నేను ఎందుకు చేయాలి అలాంటి ప్రాజెక్ట్స్? బట్ మై లాస్ట్ క్వశ్చన్, మీరు చాలా మూవీస్ ఎడిట్ చేశారు, మీ ఆన్ ఎడిటింగ్ టేబుల్ మీద చాలా చేస్తూ ఉంటారు. బట్ మీరు చేసిన అన్ని సినిమాల్లో ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ యాక్టింగ్, ఆ యాక్టర్ని చూసి రే ఇది కదా యాక్టింగ్ అనిపించింది ఏంటి అంటే వాళ్ళు ఎంతసేపటికి ఎడిటింగ్ పాయింట్లో కట్ చేసే దానిలోనే ఉంటారు. బట్ ఆ ఫస్ట్ టైము ఎలాంటి ఆర్ఆర్స్ లేకుండా, ఎలాంటి మ్యూజిక్ లేకుండా రాగా ఒక ఫుటేజ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ యాక్టర్ని చూసి అలా లాక్ అయిన వాళ్ళు అంటే ఎవరు? ఇస్ ఎ గ్రేట్ అండ్ ప్రకాష్ రాజ్ గారు. మేజర్ క్లైమాక్స్ స్పీచ్, మేజర్ ఫైనల్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ముంబైలో లాస్ట్ స్పీచ్ ఆఫ్ ప్రకాష్ సార్ ఇన్ మేజర్ ఇస్ చూసి అట్లా ఏడుస్తూ ఉన్నాం అనమాట డైరెక్టర్ నేను. అంటే అది టీయర్స్ కేమ్ అవుట్ వితౌట్ ఆర్ కంట్రోల్. సో అలా చూస్తూ ఉండిపోయిన యాక్టర్ అయితే ప్రకాష్. సూపర్ అండి, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో అసలు నేను ఫస్ట్లో చెప్పాల్సింది ఎగ్జైట్మెంట్లో ఇప్పుడు చెప్తాను, బట్ సారీ అండి, కంగ్రాచులేషన్స్, బిగ్గెస్ట్ హిట్. నెక్స్ట్ ఇంకా ఇలానే మళ్ళీ మేజర్ 2 కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సారీ మేజర్ 2 వచ్చేసింది, ఇది మాట్లాడి 2 మిక్స్ చేసి నా కరెక్షన్స్ అన్ని ఎడిటింగ్లో కరెక్షన్ చేసినట్టు నాకు నా ఇంటర్వ్యూలో సగం కరెక్షన్ పీకే గారే చెప్పారు. నీకు క్వశ్చన్ అడుగుదామని మర్చిపోయాను యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? అంటే మీ పేరు పవన్ కళ్యాణ్, అందరూ చాలా మంచి వైబ్ ఉంటుంది. ఓకే సార్, చూసాను. నేను యాక్చువల్లీ ఉస్తాద్కి చేయాలి, ఉస్తాద్ భగత్ సింగ్కి షెడ్యూల్ ఎడిట్ చేశాను. తర్వాత మళ్ళీ ఎడిటర్ చేంజ్ అయ్యి ఉజ్వల్కి వెళ్ళారు. తర్వాత ఉజ్వల్ నుంచి కార్తిక్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇంటర్వెల్ సీన్ ఏదైతే జరుగుతుంది, ఏదైతే రథం సీన్ ఏదైతే ఉందో
ఆ సీన్ ఎడిట్ చేసాం అనమాట. అప్పుడు ఒకసారి సెట్కి రమ్మన్నారు. సెట్కి రమ్మన్నప్పుడు అప్పుడు చూసాక పోలీస్ గెటప్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా మీరు అసలు? మాట్లాడాలంటే అంటే ఇంట్రడ్యూస్ చేశారంటే మీ పేరు కూడా పవన్ కళ్యాణ్? చేయలేదు. నెక్స్ట్ షెడ్యూల్కి ఇంట్రడ్యూస్ చేస్తాను అని అన్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కుదరలేదు. అంటే అదే చుట్టూ 20 మంది బాడీ గార్డులు ఉంటారు, వెళ్ళడమే కష్టం. సో హరిశంకర్ గారు మీకు మంచి క్లోజ్ అనుకుంటా అండి. అంటే ఆయన రైటర్ పద్మభూషణ్ అప్పుడు చూసి మేజర్ డేటా ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు, మేజర్ కేజీఎఫ్ అలాగా పిలిచారు ఉస్తాద్కి. తర్వాత మళ్ళీ మార్చుకున్నారు టు ఉజ్వల్ నుంచి కార్తిక్ శ్రీనివాస్కి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఫైనల్ ఎడిట్ చేశారు అనమాట. గూఢచారి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను, బట్ అది అలా కొన్ని దీని వల్ల కుదరలేదు. బట్ డెకాయిట్ అప్పుడు మాత్రం అసలు వదలలేదు. లేదా ఆయన ఫాలో అని ఎన్టీఆర్ గారిని లాకెట్ ఎలా ఫాలో అవుతుందో ఆయన ప్రతి ఈవెంట్ లో ఆబ్వియస్లీ మేము ఉంటాం, కానీ పాపం ఈసారి తప్పించుకోలేదు అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. అయ్యో, ఇట్స్ మై ప్లేజర్. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో నెక్స్ట్ ఇంకెంత బాగుంటుందని. అండ్ ఇదైతే అసలుకి హార్టీ కంగ్రాచులేషన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. నాట్ ఓన్లీ మీ, చాలా మంది కూడా చెప్పేవాళ్ళందరూ కూడా ఇట్స్ చాలా బాగుంది. అండ్ మార్నింగ్ నేను ఇంటర్వ్యూ ఇట్లా వెళ్తున్నానప్పుడు మా బ్రదర్ కాల్ చేశారు నాకు. మా బ్రదర్ కాల్ చేస్తే ఇట్లా అంటే ఇది అసలు సూపర్ ఉంది, చెప్పు తనకి అని చెప్పేసి చెప్పారు యాక్చువల్లీ. సో అలాగే నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ అసలుకి చాలా, మేము అది చూసినప్పుడు ఎక్కడ ఇది లేదు ఇంత బాగుందో అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఆ సాంగ్ అనేది హై అసలు వేరే, అది ఇంకా అలా మర్చిపోలేకపోతాం. ఆ లూప్ లో సాంగ్ మాకు ప్లే అవుతున్నట్టే ఉంది. యాక్చువల్లీ లూప్ లో మోగుతూనే ఉంది ఎక్కడో చోట, మాకు మైండ్ వాయిస్ నుంచి పక్క నుంచి ఏదో ఒకటి. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్, చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను థ్యాంక్ యూ.